ప్రైజ్ లాడమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రెండవ రోజు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రభువారు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి చాలా చాలా రుణపడి ఉన్నాను. అట్లానే ఈ సంఘానికి ఆహ్వానించిన సేవకులకి, జార్జ్ బాబు గారి కుటుంబానికి, అలాగే వాక్యం వింటున్న మీకందరికీ కూడా ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నేను వాక్యం చెప్పడానికి చాలా ఇష్టమే, కానీ నిన్న నేను ఏ వాక్యం చెప్పాను నేను మర్చిపోయాను అనుకుంటున్నాను. ఏ వాక్యం చెప్పాను? నువ్వు చెప్పా సార్ కాదు, మీరు కాదు, నిస్సి గారు చెప్పండి. కూర్చొని చెప్పండి. ఓకే ఓకే, వెరీ గుడ్. అంటే మనలను బలపరిచేవాడు దేవుడు ఎంత మంచివాడో, అంటే అది రెండో భాగం ఉంది. రెండో భాగానికి నేను వెళ్ళటం లేదు. నిన్న వాక్యంలో మనం తెలుసుకోగలిగిన ఒక సత్యం ఏమిటి అంటే, నిన్న ఆయన బలపరిచింది నిజమైతే చాలా రకాలైన రూపాల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు. అలా బలపరిచినప్పుడు చెయ్యగలిగితే దమ్మున్న మనిషిలాగా దేవుని కొరకు ఖచ్చితంగా పని చేయాలి అంతే. నేను చెయ్యను దేవుని కొరకు అని టెక్కు చేయకూడదు, గరానా చేయకూడదు, చెయ్యాలి. అలా చేసిన మీదట తను చేసే కార్యాలు చాలా గొప్పవి. అది చాలా ప్రత్యేకమైన వాక్య భాగం. అది మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 వచనంలో మనం చూచాం. ఈరోజు వాక్యంలో ఒక చిన్న అంశాన్ని ఈరోజు చూద్దాం. బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 1-3 వచనాలు, అవి మనం చదివినా లేదా ఇక్కడ 2వ రాజులు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి అది చదివినా అందులో నుంచి మనం ఒక సత్యాన్ని చూద్దాం. చూడండి, ఎవరు చదువుతారు? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు నైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయముడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. సరే, ఇప్పుడు ఒక చిన్న విషయం అందరికీ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అని అంటే, ఈయన రాజులలో ఒక ప్రత్యేకమైన రాజు. చాలామంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయులకు కొన్ని రకాలైన రాజులు ఉంటే, అలాగే యూదులకు కొన్ని రకాలైన రాజులు ఉన్నారు. మొత్తం మీద అటు చూసినా ఇటు చూసినా మనము గమనించగలిగిన వాళ్ళల్లో మరిచిపోలేని వ్యక్తి ఈ రాజు. ఈయన పేరు ఏం పేరు అంటే హిజ్కియా అనే ఒక రాజు. చాలా మంచి వ్యక్తి. ఎంత మంచివాడు అంటే, ఇతనికి ముందు అలాంటి రాజు లేడు, ఇతని తర్వాత కూడా అలాంటి రాజు లేడు. అంటే అంత మంచి రాజు. ఎన్ని మంచి పనులు తనకు ఉన్నాయి అనేది అది ఇక మనము చాలా చాలా ఆశ్చర్యపోతాం. చరిత్రలో మరవలేని ఒక గొప్ప రాజు అంటూ ఉంటే ఇతను ఒకడు. అయితే ఇతడికి దేవుడి దగ్గర నుంచి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఏమిటంటే, ప్రవక్త గారు వచ్చి, సారు ఉన్నారా అని అంటే, సారు ఎక్కడున్నారు, ఆయనకి ఒంట్లో బాగోలేదు, ఆయన ఇలాగా మరణ పడకలో ఉన్నాడు అంటే, వెంటనే ఈ ప్రవక్త వెళ్ళి, అయ్యా మీరు ఇంకేమీ ఎలాగుంటారు ఏమిటో తర్వాత సంగతి, కానీ ముందు దేవుడైతే మీకు చెబుతున్నాడు, మీరు చక్కబెట్టుకోవాలి, మీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. కారణం ఏంటంటే, ఇంక నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. ఆయన అనగానే
అది ఎవరైనా కూడా మనకు అందులో ఏం కనిపిస్తుంది అబ్బా అంటే, ఆ మనిషి ఉన్న పాటున నీరు గారిపోయినట్టు, అతడు చచ్చిపోతాడు అన్నట్టు, అతడికి ఇక లైఫ్ లేదు అన్నట్టు మనకు ఆ సమాచారం కనిపిస్తుంది. కానీ భలే విచిత్రమైన మాట అందులో రాశాడు. ఇప్పుడు చచ్చిపోతావు, ఇప్పుడే చచ్చిపోతావు అంటే గొడవ పోయేది. కానీ ఏం చేశాడంటే, నిన్ను నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. అంటే నీ ఇల్లు నువ్వేం చేయాలి? చక్కబెట్టుకో, సరి చేసుకోవయ్యా. నువ్వు మరణ పడకలో ఉన్నావు, నువ్వు మంచంలోంచి లేచి వచ్చే లోపల పోయినా పోతావు అని ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చక్కబెట్టుకోమంటే అర్థం ఏమిటి అంటే, అందులో ఇంకా కొద్ది కాలం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అందులో ఆ చిన్న మాటలో. అయితే ఈయన ఏం చేశాడు అని అంటే, దేవుడి దగ్గర వెంటనే ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఎవరైనా నేను దేవుని దగ్గరికి వెళ్ళకుండా నా పాటికి నేను ఎలాగో బతుకుతానంటే కుదురుతుందా? భూమి మీద కుదరదు. సరే, అలా కాదులేండి, భూమి మీద నువ్వు ఎలా పడితే అలా బతికావు. బతికిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి తీరవా? ఏమంటే మంచోడైనా చెడ్డోడైనా ఎవడి కోసం రావు నువ్వు? రాకపోతే చెవులు తిప్పి లాక్కెళ్ళి అక్కడ కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు దేవదూతలు. నేను రాను అన్నావు అనుకో, నువ్వు రానంటున్నావు కాబట్టి తన్నుకొని లాక్కెళ్ళినా లాక్కుపోతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఎక్కువ మనిషితో మాట్లాడరు. దేవుడు ఏం చెప్తే అదే చేస్తారు కంప్యూటర్ లాగా. అంతే. ఇక మధ్యలో వీడు లబోదిబ్బమన్నా కూడా వీడికి ఆన్సర్ ఎవరో అట్టాగుంటుంది సీను. అందుచేత ఎవరైనా కూడా వాళ్ళు భూమి మీద బతికినంత వరకు అవి మంచివైనను చెడ్డవైనను తప్పకుండా వాటిని వాడేం చేయాలి? దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి, చెప్పి తీరాలి. అక్కడ దానికి పరిష్కారం ఇక ఆయన మీద ఉంటుంది, ఆయన ఇష్టం. జాలి పడితే జాలి పడతాడు, తంతే తంతాడు. ఇక అంతే. ఇక దానికి మనం ఏమీ కూడా తప్పించుకోవడానికి ఛానల్ ఉండదు. సరే, అలా అయితే చాలామంది ఏమనుకుంటారంటే విర్రవీగి బతుకుతారు భూమి మీద. విర్రవీగి అంటే విర్రవీగి బతకడం అంటే, నేను ఒకరిని లెక్క చేయక్కర్లేదు, నా ఇష్టంగా నేను ఉంటాను. మరి నీ ఇష్టంగా ఉంటే ఆయన సరదాగా ఊరుకుంటాడు, అది కూడా చూద్దాం. అంత ఈజీగా ఆయన వదిలిపెట్టడు. ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళన్నా తాగిస్తాడు. కానీ నువ్వు ఆయనకు అవసరమైతే నిన్ను లాక్కుపోతాడు. ఆయన తన కోసం వాడుకుంటాడు, తన కోసం నిలబెడతాడు. ఇది బైబిల్లో ఉన్న సత్యం. అయితే ఇప్పుడు ఇందులో చదువుతున్నది ఏంటంటే, నువ్వు రావాలి అన్నాడు. ఎక్కడికి రావాలి? ఇప్పుడు నువ్వు వచ్చేసేయాలి, నీ పని అయిపోయింది, నువ్వు వచ్చేసేయాలి అన్నాడు. మరి అలాగా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎలా వెళతారు చెప్పండి? భూమి మీద అప్పగించాల్సినవి ఏం చేస్తాం? అప్పగించేస్తాం. ఏమండి, అలాగే మన వాళ్ళు ఏం చేస్తారు? డాడీ ఏమన్నా ఎక్కడైనా మా కోసం ఏమైనా దాచిపెట్టావా? అడిగే వాళ్ళు అడుగుతారు. అమ్మ మా కోసం ఏమన్నా ఉంచావా? అవి అడుగుతారు. ఏమన్నా స్థలాలు ఏమన్నా కొన్నావేటి? అవి అడుగుతారు. ఏమన్నా కొంచెం సంపాదన చేసి బ్యాంకులో అక్కడెక్కడైనా దాచేవేంటి? ఏవో ఇవన్నీ అడుగుతారబ్బా. కానీ విచిత్రం ఏంటంటే, వెళ్ళిపోయే ముందు చాలా మటుకు అప్పగింతలు చేసే వెళతాం. ఇష్టమో కష్టమో పోతాం. కాకపోతే మరి దేవుని వాక్యాలు వింటూ ఉన్న మనం ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళాలనే సంగతి తెలుసుకుని కూడా ఈ బైబిల్ వాక్యం వచ్చాక ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? అంచెదీనమందు దూత బూర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట. నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందునచ్చట. అంచెదీనమందు దూత బూర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట. హల్లెలూయా. ఖచ్చితంగా మనం అంతా ఎక్కడ ఉంటాం? ఆయన
కోరుకున్న చోటున మనం ఉండాలి. కానీ ఒకడు లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ఆడెవడో కానీ ఆడి పేరు ధనవంతుడు అన్నారు. ఆడి పేరు రాయలే, ఆడు ధనవంతుడు. ఎలా పడితే అలాగ ఉండేవాడు, ఎలా పడితే అలా జీవించాడు. ఏమంటే ఆస్తి పెరిగింది, పొలాలలో పంటలు పెరిగినాయి. అప్పుడు అనుకుంటున్నాడట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరాల మట్టుకు నీకు నేను అన్నీ రెడీ పెట్టాను అన్నాడు. అనేక సంవత్సరాలు ఏది వీడు బాబు సొమ్ము ఉన్నట్టు వీడొక్కడే తిందామని అట్లాగా అనుకుంటున్నాడు. అనుకుంటా ఉంటే ఏమిటో వీడు ఇలాగ అనుకుంటున్నాడు, ఇంకా నోట్లోంచి గట్టిగా మాట రాలే, లోపల అనుకుంటున్నాడో లేదో అలాగా ఎదరు చూసేటప్పటికి నిలువెల్లు దేవుడు అలాగా నిలువెత్తు దేవుడు ఎదరు నిలబడిపోయాడు. ఇంకంతే, కంటి చూపు తప్ప నోటి మాట రావట్లేదు వీడికి. కూర్చో అన్నాడు. ఆయన కూర్చోబెట్టాడు. ఏటేటి ఇందాక ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. ఆడు ఏదైనా తిరిగి చెబుదామంటే ఆడు వల్ల అవ్వట్లేదు. ఇదిగో ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసి వెళ్ళిపోతాను, నువ్వేం చెప్తావు చెప్పు. ఈరోజు రాత్రి దేవుడు ఏమడుగుతున్నాడు? నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. మరి నువ్వు ఏం చేస్తావో చేసి చెప్పేసి 2 నిమిషాలు ఒక 3 నిమిషాలు టైం ఇస్తున్నా మరి చెప్పేసి అన్నాడు. అప్పటికైనా అడుగో ఛాన్స్ ఇచ్చాడు. చూడండి, వచ్చేరా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు లాక్కుపోలే. ఏం చేశాడు? ఆడికి టైం ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడంటే, ఎవరికి ఇస్తావంటే పోనీ ఇంట్లో వాళ్ళకి ఇస్తానని అన్నాడా? అలాగనలేదు. ఆడు ఎంత పిసినారోడు అంటే ఆడు అమ్మ పెట్టదో అడుగు తినవద్దు అంటారు చూడండి, అట్టాటోడు ఆడు. ఎవడికి పెట్టాడట. మరి రాత్రి అలాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు చెప్పట్లేదు. 1 2 అంకిల్ లెక్కెడుతుంటే పోనీ దానికన్నా బదులిచ్చి బతికేవాడు. ప్రభు ఇది అంతా నీదే నువ్వు మాట అంటే గొడవ వదిలిపోయేది. అలా కూడా అనలేదు. ఇక దేవుడు చూసి వచ్చేరా అని చెప్పి లక్కుపోయాడు, వెళ్ళిపోయాడు. తెల్లారయ్యాక చాలామంది వచ్చి అదే సారు నిన్న పెద్ద పెద్ద గాజులు కట్టమన్నారు, చిన్నాటిని కొట్టేసేసి పగలు కొట్టేసి పెద్దవి కట్టమన్నారు. ఏడి సార్ ఇంకా రావట్లేదని చెప్పి అటు ఇటు సార్ అంటే ఎక్కడ సారు రాత్రి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు తలుపు పగలు కొట్టి చూస్తే ఏదో లేండి అతని ముఖం ఏదో భయంకరమైన రూపంగా, అతడు పెద్ద సంతోషంగా చనిపోయినట్టు లేదు, చనిపోయాడు. నేనేమంటున్నా, ఇప్పుడు దేవుడు ప్రతి మనిషికి టైం ఇస్తాడు. టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర, అయ్యా నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉంటాను. ఇప్పుడు 31వ కీర్తన 15వ వచనంలో ఏముంది? మన కాలగతులన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? మన సంవత్సరాలు ఎవరి చేతుల్లో ఉంటాయి? మన దినములు ఎవరి చేతిలో ఉంటాయి? నేను అంటున్నా సార్, నేను బతకాలి అంటే ఇగో బైబిల్ వాక్యం చెప్పేది నా పాటికి నేను బతకడానికి నా వల్ల కాదు. ఆక్సిజన్ కానీ భూమిలో ఉన్నదంతా ఇది ఆయనది. ఏమండి, అది ఆయన దయ చూపుని ఏదో నేను పుట్టాను, నేను బతుకుతున్నాను. ఈ బతుకుతున్న ఈ కాలంలో ఏమండి రకరకాలుగా బతికితే లాభం లేదు. మీరు 16వ అధ్యాయానికి వెళ్ళారనుకో, అందులో కూడా ధనవంతుడు ఉంటాడు. వాడు ఇంకానూ ఆడింకెంత పిసినారోడు అంటే ఏమండి వాడి ఇంట్లో పనిచేసాడండి ఒక అతను ఎవరో కానీ, ఆయన పేరేం పేరో బైబిల్లో చూడండి, ఆడి పేరేమో ధనవంతుడని రాశాడు. ఆ అడుక్కునేవాడో లేదా పేదవాడి పేరు మాత్రం బైబిల్లో రాశారు. ఏం పేరు రాశారు? లాజరు. అప్పుడు లాజరు బహుశా ఇంట్లో పనిచేసి ఉండేవాడు అనుకుంటా. చాలా సంవత్సరాలు పని చేయడం వలన ఏమిటో నేను ఇంకెక్కడికి పోతాను, ఆయనకి అమ్మ బాబులు ఏం సంపాదించి పెట్టలేదు. అప్పుడు ఏమనుకున్నాడు, అరే నాకు ఒంట్లో బాగోలేదు అనగానే సార్ నన్ను ఏమన్నా పట్టించుకుంటాడంటే పట్టించుకోలేదు. కానీ ఏమైతే అయింది, కానీ ఆ సార్ ఇంటి ముందే ఏదో ఒకటి నేను కొంచెం మనిషిని బతికే ఉన్నానని చెప్పి ఏదో పెడతాడులే ఏదో ఇస్తాడంటే, అయ్యో ఆయన అలాంటోడు కాదు. 100 గొడ్లు తిన్న రాబందుకు ఒకే రోజు దెబ్బ తగులుతూ చూడు అట్టాటోడాడు. ఆడికి ఏం సాయం చేయడం రాదు, మనిషికి మేలు చేయడం రాదు. ఆ ఇంటి ముందు అతను ఏదో ఇంటికి దిష్టిబొమ్మ తగిలించినట్టుగా ఇంటి ముందు వాడు శనిగొట్టోళ్ళకి కనిపిస్తున్నాడు. ఎవరో ఈ లాజరు. అబ్బా వాడు ఇంకా అక్కడే ఉన్నాడా, అరే ఇంకా చచ్చిపోలేదా, ఇట్లాంటివి అడుగుతున్నాడు. జాలి దయ ఈడింటా వంట లేదు ఈ ధనవంతుడికి. ఏమండే ఒకరోజు ఏమండే ధనవంతుడికి చావు వచ్చింది. ఏమంటే ధనవంతుడు చావుకు ముందు ఎవరు చచ్చిపోయారంటే లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయినా
కొన్ని రోజులకి లేకపోతే ఒక సంవత్సరం లోపు ఆ మరణ శాసనంలో లాజరు తర్వాత పేరు ఎవరిది ఉందంటే ఈ ధనవంతుడి పేరు ఉంది ఓ సంవత్సరం లోపు. అప్పుడు నిజంగా లాజరు బతుకుండగా అంటే ఈ ధనవంతుడు చచ్చిపోకముందు కనుక మరణ శాసనం చదివాడు అనుకో, అయ్యి బాబు ఈ లాజరు గారి తర్వాత నాది 20వ నెంబర్ ఉందిరా బాబు, నేను పోవాల్సి వస్తుంది, ఆడు కనుక చావకుండా ఉంటే నేను బతుకుతాను కదా అని అప్పుడు లాజర్కి ఏం చేసేవాడు, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి మంచి మంచి బట్టలు ఇచ్చి మంచి మంచి దుప్పట్లు ఇచ్చి, ఓరు నాయనా నువ్వు బతకాలరా బాబు, ఎందుకంటే నీకు నాకు ఏదో లింక్ ఇట్టాడు దేవుడు, నువ్వు చచ్చావంటే నేను కూడా టామని చచ్చిపోతాను, అందుచేత నువ్వు చావకుండా ఉండాలని అడిగి భలే సాయం చేసేవాడు. కానీ విచిత్రం ఏంటంటే లాజరు చచ్చిపోయాక ఆ ఆఖరి రోజులు వీడు చూసేటప్పటికి వీడి పేరు వచ్చేసింది. ఇక ఆగుదామంటే కుదరదు, లాక్కుపోతాడు పిక్కుపోతాడు ఆయన, అంతే ఎట్టుకుపోయాడు వీడిని. ఎవరిని? ధనవంతుడు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు వెళ్ళిపోయాక అక్కడ కొంత దూరం వెళ్ళాక అనుకుంటున్నాడు, నేను ఎంతో చక్కగా భూమి మీద బతికాను, నాకు జూబ్లీ హిల్స్లో ఆ స్టైల్లో సమాధి ఉంటుంది అనుకున్నాను, అలాంటి ప్యాలెస్ ఉంటుంది అనుకుంటున్నాడు. వీడి మొక్కానికి అట్లాంటి ఏమి ఉండవు. ఇప్పుడు దేవుడి కొరకు ఇప్పుడు నువ్వు ఆయన మనిషి అయితే 14వ అధ్యాయం యోహాను సువార్త ఏమండి 1 నుంచి 3 వచ్చిన అన్నీ చదివితే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు, నేనుండు చోటను మీరు ఉంటారు అని అన్నాడు. కానీ ఇతడు అన్యుడేమీ కాదు. 16వ అధ్యాయంలో ఉన్న లూకాసు వార్తలో ఉన్నాడు చూడండి, ధనవంతుడు అన్యుడేమి కాదు, దేవుడి గురించి తెలియలేదు అని చెప్పడానికి ఛానల్ లేదు. అయితే వాడు చచ్చిపోయిన తర్వాత దేవదూతలు మరి ఆయన కొంత దూరం తీసుకెళ్తుంటే మధ్యలో ఇదేంటి చీకట్లో తీసుకెళ్తున్నారు నన్ను, ఇదేంటి అంటే అస్సలు అలా మాట్లాడలేదు. అప్పుడు వీడు అనుకుంటున్నాడు అక్కడెక్కడో లైట్లు వెలుగుతుంటే అమ్మయ్యా అక్కడికి కాబోలు నన్ను తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాడు. తీరా కొంత దూరం వెళ్ళి ఒక తనుదంతి వెళ్ళి అందులో టామని వెళ్ళి అందులో పడ్డాడు. ఇక చూడండి సాంబార్ డబ్బలలో అదేదో వంకాయ ముక్కలు అవి ఎత్తే వండితే ఉడుకుతాయి చూడండి, అట్లా కొత్తలు ఆడిపోతున్నాడు అందులో పడి. చెయ్యి ఊడదు, కళ్ళు ఊడవు, అన్నీ ఉంటున్నాయి, అన్నీ పని చేస్తున్నాయి. అదేం కళ్ళు నాకు తెలియదు, ఇక్కడ చచ్చిపోయాక కళ్ళు పోయినాయి అనుకుంటున్నా, కానీ అక్కడ కళ్ళు ఉన్నాయి. ఏమంటే ఇక్కడ బతుకుండగా నోరు పోయింది చచ్చిపోయాడు కదా అనుకుంటున్నా, అక్కడ నోరు ఉంది. ఇగో ఇక్కడ వీడికి చేతులు లేవంటే అక్కడ చేతులు ఉన్నాయి, ఆ చేతులు ఏంటో మీరు ఇప్పుడు ఆలోచన చెయ్యండి అబ్బా. అంటే దేవుడిని మనం ఇప్పుడు సదురుకోవయ్యా, నీ ఇల్లుని ఏం చేయాలి, నువ్వు చక్క పెట్టుకోమంటే మేము చక్క పెట్టుకుంటాం మాకు తెలుసులే అని ఎంతమంది అలా మాట్లాడతారో. కానీ ఈ ధనవంతుడు ఏమంటే అంత దూరం వెళ్ళాక అది ఏదో లైట్లు ఉన్న చోట అని అనుకుంటే అది లైట్లు కాదు, అది నరకం. ఏమంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట, కొత్తలు ఆడిపోతున్నాడు, ఎర్ర రాగి కడ్డీలా కాలిపోయి అందులో నుంచి కూడా చూస్తున్నాడు, అందులోంచి కూడా మాట్లాడుతున్నాడు, అందులోంచి కూడా బాబోయ్ అరుతున్నాడు. అరుతూ అక్కడ ఇతను ఇంటి ముందు అడుక్కునేవాడు ఉండేవాడు చూసారా, ఆ లాజరు కనిపించాడండి. ఇక అంతే కంటి చూపు తప్ప అలాగే చూస్తున్నాడు. లాజరే ఇక్కడ ఏదో తేడా జరిగిందని గబగబా రిక్వెస్ట్ కోరేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, సార్ ఏదో తేడా వచ్చింది, నేనుండాల్సిన చోట ఆడున్నాడు, ఆడుండాల్సిన చోట నేనున్నాను, ఇది ఏదో తేడా ఉందంటే అంత సీనేం లేదులే, నువ్వు రావాల్సిన చోటుకు నువ్వు వచ్చావు అని పైనుంచి సమాచారం వచ్చింది. ఈ గాడికి నోటి మాట రావట్లే, ఏం చెయ్యాలని చెప్పి, కాదు నేను చచ్చిపోతున్నాను, ఇక్కడ చాలా యాతన పడుతున్నాను ఆ లాజరు చేత అంటే. ఇప్పుడు లాజర్ అంటే లాజర్ కాదు, ఇక్కడ ధనవంతుడు ఉండాలి కదా అని అంటారేమో అంటే, లేదు లాజర్ వచ్చే చోటుకు లాజర్ వచ్చాడు, నువ్వు వచ్చే చోటుకు నువ్వు వచ్చావు, సరిపోయిందా అన్నాడు. అనగానే ఇంకా ఆడికి అర్థం కావట్లే, సార్ ఇక్కడ ఇంటర్వెల్ కూడా లేదు, వచ్చి ఏడుతానే ఉన్నాను అంటే. ఏడుతున్నాడంటే ఏమి ఏడుతున్నాడు తెలుసా, అబ్రహాము నాయన అని పల్లవది, ఇంకా వచనాలు రాలేదు. అబ్రహాం నాయన ఎప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడే, భూమి మీదకి ఇంకా రాకముందే ఇదంతా ఆయన వింటా ఉన్నాడు. ఈడు ఎప్పుడు అబ్రహాం నాయన అంటున్నాడంటే ఆడు అలాగా అంటున్నాడు అంతే. కానీ ఆ పాట యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చా కూడా ఈడు ఇంకా పాడుతూనే ఉన్నాడు, ఇప్పటికీ పాడుతూనే ఉంటాడు అనుకుంటా. ఏది అబ్రహాం నాయన ప్లీజ్ అంటే ప్లీజ్ లేదు గీజు లేదు, అక్కడే నువ్వు సావలసిందే అక్కడ, అలా వదిలేశారు. అంటే నేను అంటాను, సిద్ధపడకపోతే ఎవడైనా కూడానండి ఆడు పెద్ద వస్తాదైనా ఏమో నేను అనుకుంటాను, చాలామంది అనుకుంటారు పరలోకం మా బాబుదని అనుకుంటారు. ఎలాగవుతుంది ఇది, భూమి మీద ఆయన నీకు బాబు అవుతాయి కదా, దేవుడి నీకు తండ్రిగాను ప్రభువుగాను రక్షకుడిగా ఉంటే ఆయన ఉండే చోట నువ్వు ఉంటావు. అట్లా కాకుండా ఏమంటే ఎవడ పడతాడు వెళ్ళిపోతావు అంటే, అదేమన్నా మన తాతగారు సొమ్మేంటి, అట్లాగేమి వెళ్ళాం.
అంచేత ఈ ధనవంతుడు అబ్రహాం నాయన అన్నాడు. అబ్రహాం నాయన అంటే ఏంట్రా ఊరికి అబ్రహాం నాయన అంటే ఏంటి నీ బాధ ఏంటి చెప్పు అంటే అట్ట కాదు ఇట్ట కాదని ఏడిసేస్తున్నాడు. ఏడవడం ఆపేసి చెప్పవయ్యా బాబు అంటే ఆఖరికి ఇక సార్ ఇది చాలా యాతనగా ఉంది, ఇక్కడ అసలు ఇంటర్వెల్ కూడా ఉండట్లేదు, పడ్డ రోజు నుంచి ఇప్పుడు వరకు ఎడుతూనే ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంకా 5గురు ఎవరున్నారట నెంబర్ 1 కేడీగాళ్ళు అంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులలో, వాళ్ళు పోకిరి వాళ్ళు ఇక్కడికి రాకుండా లాగన అంటే భూమి మీద ఉన్నప్పుడు మన పిల్లల్ని కొంతమంది మనం వెనకేసుకొస్తాం. వాడు తప్పు చేసినా మా బిడ్డ అట్లాంటి సీన్లు చేయకండి. ఎంతైనా బైబిల్ ప్రకారంగా ఉన్నారా లేదా అలా తయారు చేయండి అంతే. అలా తయారు చెయ్యలేని రోజున ఆ మూల్యం నీకు కూడా పడుతుంది ఆ దెబ్బ. అది నేను చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కొంతమంది చచ్చిపోతే సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటారు. అస్సలు అవ్వదమ్మా, బైబిల్ అలా ఒప్పుకోవట్లే. నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఆ కార్యక్రమం ఎలాంటిదంటే ఒక ఆవిడ చనిపోయింది. చనిపోతే ఆ చనిపోయిన ఆవిడ కోసం అదే జ్ఞాపకార్థ కూడికి పెడతారు కదా, అట్లా పెట్టారు. ఆవిడ నీతిమంతురాలని చెప్పడానికి ఎంతమంది వచ్చారు, ఏదో ఉన్నారు. నేను ఇంతకీ ఆ కూటానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నన్ను పిలిచారు. అక్కడేమో పొడుగంటి అంగీలు వేసుకున్న వాళ్ళు, దిట్టంగా లావుపాటు మనుషులు నా వెంక చూసి నువ్వేనా వాక్యం చెప్తావు అని అన్నారు. అవునండి పిలిచారండి అంటే సరే ఏదైతేలే నాకు ఒక 20 నిమిషాలు ఇచ్చారు. 20 నిమిషాల్లో నేను చెప్పాలి. ఇప్పుడు స్టేజీ మీద వాక్యం చెప్పడానికని మొదలెడితే వాళ్ళ గురించి నేను విన్నాను. ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆవిడ ఎట్టా చచ్చిపోయింది? కూటం ఏ కూటం? కృతజ్ఞత కూటం. ఏమని పెట్టాలి ఇప్పుడు? నీతిమంతురాలు అని చెప్పాలి. ఇప్పుడు నేను అన్నాను, నేను వాక్యం చెప్తున్నాను, చెబుతూ అన్నాను, ఈ ఇంటి ఆయన ఈవిడ భర్త ఎక్కడున్నాడు కానీ ఇంతకీ ఆయన అమెరికాలో నుంచి వచ్చాడు పాపం ఆవిడ కార్యక్రమానికి. ఆయన అమెరికాలో ఉంటాడట, ఇక్కడికి వచ్చాడు ఆవిడ కార్యక్రమానికి. తీరా వచ్చిన సందర్భం ఏమిటో తెలుసండి, ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఈవిడ సూసైడ్తో చచ్చిపోయింది. ఊరు వేసుకొని అలా చచ్చిపోయింది. చచ్చిపోతే ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఆ వచ్చిన ఆయన ఉన్నాడు కదా, అన్నాను ఈ ఇంటి యజమాని ఉన్నాడు చూడండి, ఈవిడికి సంబంధించిన యజమాని దేవుడు మాత్రం ఇతన్ని లెక్క అడుగుతాడండి అన్నాను. ఏమడుగుతాడు? ఇప్పుడు ఆవిడ గురించి ఎంతమంది ఏం మాట్లాడినా అక్కడ నేను చెప్పిన వాక్యం కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత ఒక్కొక్కడికి ఆల్జబ్రా గుండు గాబరా అవ్వకపోతే అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఇక బైబిల్లో హేబేలు గారు చనిపోయాడు. హేబేలు గారు చనిపోతే దేవుడు ఎవరిని అడగాలి? అమ్మ బాబుల్ని అడగాలి కదా. అమ్మ బాబుల్ని అడగకుండా ఎవరిని అడిగాడు? అయ్యేనా అని అనగానే ఆడేదో పెద్ద పొలంలో పనిచేసినట్టుగానే పెద్ద బిల్డప్ కొట్టుకొని వెళ్తున్నాడు. మళ్ళీ కయ్యేనా అని అంటే అప్పుడు ఎట్టకాకలకి ఆగాడు. అదే నేను ఎందుకు పిలిచానంటే మీ తమ్ముడేడి అంటున్నాడు. మా తమ్ముడు మా అమ్మ నాన్న అడగాలి కానీ నన్ను అడుగుతావు ఏంటంటే, రే ఏంట్రా నాటకం ఆడుతున్నా, ఆ పొలంలో రాయి ఎత్తు కొట్టి చంపేయలేదా నువ్వు చంపేసింది కాక నేను మీ అమ్మ బాబుని అడగాల, నేను నిన్ను అడుగుతాను అంటే మీ వల్ల ఎవరైనా చచ్చాడు అనుకో, మీ వల్ల ఎవరైనా చచ్చినట్టు అయ్యారనుకో, దేవుడు వాడిన ఆ ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం. కోపం వచ్చిందా? ఒత్తి రానివ్వండి, మీటింగ్ అయిపోయాక తిట్టుకోండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, నీ వల్ల ఎప్పుడు నేను ఈ వాక్యం చెప్పాక చనిపోయిన అమ్మ గురించి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు, నీకు ఎవడిచ్చే టైం అని అడిగారు నన్ను. ఏం చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు ఆమె చనిపోవడానికి బహుశా సార్ బిజీగా ఉండో పట్టించుకోకపోవడమో ఏదో జరిగి ఆవిడ చనిపోయింది. కానీ ఆమె నీతిమంతురాల్లాగైతే చచ్చిపోలేదు. ఉరేసుకొని చచ్చినోడు కూడా నీతిమంతుడు ఎందుకు అవుతాడు సార్? కాదు సార్. ఇప్పుడు ఏంటంటే భార్య గురించి భర్తను లెక్క అడుగుతాడా? అడుగుతాడా? మరి మీ గురించి మీ ఆయన్ని అడుగుతాడా? భార్య గురించి దేవుడు భర్తను అడుగుతాడు, భర్త గురించి మా పిల్లల గురించి ఇద్దరిని అడుగుతాడు. అందుకే నేను అంటాను, అప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రతి మనిషి సిద్ధపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? నీ ఇంటిని గురించి నువ్వేం చేయాలి? కాస్త రెడీ అయ్యా, సిద్ధపడండి అయ్యా. కారణం ఏమిటంటే ఇప్పుడు హిజ్కియా గారు, ఇప్పుడు నేను ఈ సందేశం ఎందుకు చెప్తున్నాను వినండి అబ్బా. హిజ్కియా అనే ఆయన, దేవా నన్ను తీసేసుకుంటావా నువ్వని, నాకు ఆయుష్ ఇస్తావని అసలు అడగలే. మీరు చూడండి బైబిల్లో చదువు చూడండి. పోనీ అదేంటి ఆయన అలాగా అన్నాడంటే అప్పుడు అతను ఒకటే అడుగుతున్నాడు, ప్రభువా నేను సరే నీ దగ్గర రమ్మంటున్నా, సరే నేను నీ మందిరంలో
నీ దగ్గర నీ తరపున నేను ఎలా బ్రతికానో అది మాత్రం మీరు మర్చిపోరు కదా అన్నాడు. అంటే రేపు ఈయన వెళ్ళేటప్పటికల్లా ఇతనికి కావలసింది అంతా అక్కడ మెరుగ్గా ఉండడం కోసం అన్ని లిస్ట్ చదువుకుంటున్నాడు. చెప్పుకొని అన్నాడు. తీరా అతని గురించి అప్పుడు వాకప్ చేస్తే ఇతను లాంటి మంచి రాజు ఆ రోజుల్లోనే ఎవరు లేరట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఈ తరంలో మీ అంత మంచి వాళ్ళు ఇంకొకరు ఉండకూడదమ్మా. మీ అంత మంచి ఇప్పుడు మన దేవుడు మంచోడు అని ఉందా? బైబిల్ వాక్యాల్లో 20వ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. ఆయన ఎవరంటే ఆయన నిజమైన దేవుడు అని చదువుతాం, మంచి దేవుడు అని చదువుతాం. ఏమండి, మన బైబిల్ వాక్యాల్లో చదివితే కనుక ఆయన ఏమండి తెలుగు బైబిల్ ప్రకారంగా మంచివాడు అంటే ఉత్తముడని చాలా పదాలు ఉన్నాయి. అందుచేత నేను అంటాను, మన దేవుడు మంచోడు అయితే గనుక మంచి గొర్రెల కాపరని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. ఎన్నో వచనాలు ఉన్నాయి. ఇంత మంచి దేవుడి కోసం నువ్వు కూడా దేవుని తరపున ఎలాగుండాలంటే మంచి మనిషిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మంచోడైతే నువ్వు ఎలాగుండాలి? బైబిల్ వాక్యాల్లో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో చదివితే ఆయన ప్రజలందరికీ మంచి చేయొచ్చు, మేలు చేయొచ్చు. ఏమంటే కీడు ఎవరికి చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అది బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం చదివితే ఆయన ఎప్పుడు కూడా కాని మాట మాట్లాడలేదట. అస్సలు ఆయన ఎవరికి కీడు చేయడం ఆయన వల్ల కాదు. అందుకే ఆయన అంత మంచోడు. అంత మంచి దేవుడిని పట్టుకున్నప్పుడు మీరు నేను కూడా ఎలాగుండాలంటే భూమి మీద మంచివారిగా ఎలాగుండాలట? ఎలా బతకాలి మనం? మిమ్మల్ని మంచోళ్ళని పిలవచ్చా వద్దా? పిలవచ్చా? ఎందుకు పిలవకూడదు? మీరు మంచోళ్ళు. యేసు రక్తంలో కడుగుపడ్డాక మీరు మంచోళ్ళు. మీరు కాదన్నా బైబిల్ మంచిగా ఆన్సర్ ఇచ్చేది లేదు. నాన్న నువ్వు మంచోడు, నాన్న నువ్వు మంచోడు అమ్మ అని చెప్తాడు ఆయన. అందుచేత నేనేమంటున్నానంటే, సార్ వాక్యంలో ఉన్న ఒక సత్యం ఏమిటంటే, దేవుడు మనలను తన దగ్గరికి రావడానికి ముందు మనము భూమి మీదే ఏం కావాలంటే అలాగా ఆయన కోరుకున్నట్టుగా మనం తయారవ్వాలి. మరి ఇప్పుడు ఈయన వెళ్ళక ముందు ఈయన ఎలా ఉన్నాడో ఈయన గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. నెంబర్ 1, బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఏమిటంటే, ఇలాంటి మనిషి ఒక ఆయన అప్పుడు అతనికి ముందు లేరు, తర్వాత కూడా లేరంటే ఇతను ఏదో స్పెషల్ కదా, మరి ఇతను ఏదో ప్రత్యేకమైన మనిషి కదా. నా ఇంకా చూస్తున్నారా చూడలేదా? మీరు అందరూ చూస్తున్నారు. అమ్మ మీరు నాకు తెలుసు కదా, నవ్వుతూ ఉండమ్మా. అయ్యగారు మీరు నాకు తెలుసు కదా, నవ్వుతూ ఉండండి. కారణం ఏమిటంటే ఈ వాక్యం ఎలా చెబుతుందంటే, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికే వాళ్ళల్లో మంచి మనిషి అంటూ ఉంటే ఆ పేరు నీకే ఉండునుగాక. నీకు ఉండాలి ఆ పేరు. నువ్వు మంచోడు, అలా రావాలి. అందుచేత ఇతను జీవితంలో ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఇతడు పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ముందుగానే ఆయన అంటున్నాడు, బైబిల్లో ఎట్లా రాశాడమ్మా? మీరు ఒక్కసారి అది చదువుతారా? 18వ అధ్యాయం, ఇదొక్కసారి 2వ రాజులు 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏమని రాశాడు? అక్కడ 18:3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎట్లా ఉండేవాడంటమ్మా? దేవుని దృష్టికి. ఇప్పుడు దేవుని దృష్టి అంటే యేసయ్య కన్నులు ఎలాగుంటాయి? మీరు ఎప్పుడైనా ఒకసారి అలా చూడాలి. మన కళ్ళుల్లాగా ఆయన కళ్ళు ఉండవు అబ్బా. ఇప్పుడు నేను ఎలా చూస్తే అక్కడ గ్రిల్ తర్వాత అవతల ఏముందో నాకు కనబట్టలే, కానీ నా యేసయ్య చూస్తే అవతలేంటి అన్నీ కనిపించేస్తాయి ఆయనకి. అది బైబిల్ వాక్యాల్లో 15వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం, అలాగే 11వ వచనం చదివితే ఏమండి చాలా క్లియర్గా మనిషిని ఆయన భలే క్లియర్గా చూస్తాడట. ఏమండి పైనుంచి ఆయన చూస్తే అబ్బో ఆయనకి చాలా కష్టమని అనుకున్నారు, కానీ అర్థమైందా? ఎంత క్లియర్గా రాసే 11వ వచనం ఎలా ఉంటుందంటే, సముద్రం అగాధం ఆయనకి క్లియర్గా కనిపిస్తే మానవుని యొక్క హృదయం మరితేటగా ఆయన కనబడదా అని రాశాడు. అంటే ఇప్పుడు ఆయన, నేను అంటాను ఈ దేవుడు చాలా ప్రత్యేకమైన దేవుడు. ఈయన ఎవరు అని అంటే ఆయన దృష్టిలో హిజ్కియా గారు దేవుని దృష్టిలో ఆయన కనుసంధానములో లేదా ఆయన గుర్తించే విధానములో ఆయన ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క హృదయానికి, మనస్సుకు, దేవుని యొక్క ఉద్దేశాలకి ఇతడు చాలా సమకాలికుడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం.
అప్పుడు దేవుని దృష్టి అంటే ఇప్పుడు నేను ఆయన కళ్ళు గురించే చెప్పక్కర్లే, ఆయన నిన్ను పలు రకాలుగా అబ్జర్వేషన్ చేస్తాడు. అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఒక వస్తువు క్వాలిటీ ఉందా, గ్యారంటీ ఉందా, ఏమంటే ఇన్ని సంవత్సరాలు నేను ఈ వస్తువు ఉంటుందని ఎలా చెప్పాలి, అలాగా అన్ని రకాలుగా ఆయన ఫిల్టర్ చేస్తూ ఉంటాడు పలు రకాలుగా. వాటన్నిటిలో ఇతడు దేవునికి ఆయన దృష్టిలో మంచోడుగా కనిపించాడట. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టి, ఇప్పుడు ఆయన దృష్టి ఎలాగుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్గా హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చదివితే ఆయన కన్నులటండి పాలతో కడిగినంత తెల్లగా ఉంటాయట. అంటే ఎలా రాశాడో చూడండి, ఆయన కన్నులు అలా ఉంటాయి, చాలా ప్రత్యేకం. మీరు అలాగే 1:16కి వెళ్ళారనుకో, ఏది ప్రకటన గ్రంథం 15-16 వచనాలు చదివితే అగ్ని జ్వాలలు వంటి నేత్రములు గలవాడు అంటారు. అంటే నా దేవుడికి అన్నీ తెలిసిపోతాయి, అన్నీ కనిపించేస్తాయి. ఆయనకు మరుగైనది భూమి మీద కానీ అక్కడ కానీ ఇంకెక్కడైనా మరుగుగా ఉండడానికి ఏది ఉండదు. అందుచేత ఆయన చాలా స్పెషల్ అయితే ఆయన దృష్టిలో ఈయన గుర్తింపు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, దేవుని దృష్టిలో నువ్వు నేను కూడా పడాలి. ఎవరి దృష్టిలో పడాలి చెప్పండి? ఆయన దృష్టిలో పడాలి. అంటే ఇప్పుడు మన పెద్దోళ్ళు ఎవరైనా యజమానులు ఉన్నారనుకో, బాస్ ఉన్నాడనుకో, ఆయన నన్ను గుర్తించాలంటే ఎంతకాలం పడుతుందో. కానీ అదే నేను తనకు నచ్చిన ఏమైనా చేస్తా ఉన్నాననుకో, ఆయనకి ఎలాగో నా గురించి రిపోర్ట్ వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. ఎవడాడాన్ని ఒకసారి రమ్మన్నాడు అని మనల్ని చూస్తాడు ఆయన. అలాగే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, మనము ఇప్పుడు 13వ అధ్యాయం 22వ వచనం చదివేమనుకో, అపోస్తుల కార్యాలు, ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని దావీదు గారి గురించి దేవుడు అన్నాడు. అప్పుడు ఈ మనిషి ఎంతమంది మర్చిపోయినా, దావీదుని ఎవరెవరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోలే. ఆ పిల్లోడు ఎక్కడున్నాడు, ఆ కుర్రోడు ఎక్కడున్నాడని ఆ దావీదు వెళ్ళిన చోటల్లా ఈ దేవుడు వెళుతూ ఉండేవాడని రాశాడు. అంటే అప్పుడు ఆయన దృష్టిలో నువ్వేం కావాలబ్బా? ఏమన్నా గుర్తింపు రావాలా వద్దా? ఇప్పుడు ఇతను గుర్తింపు వచ్చాడా లేదా? చాలా గుర్తింపు వచ్చాడమ్మా. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడని మళ్ళీ చదువు పాప. అమ్మ చదవండి అమ్మా, అదే చదవండి అమ్మా. 18:3 వచనం ఏమని రాశాడు? 18. దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. పూర్ణముగా అంటే ఏంటి? కొంచెం దేవునికి మంచి చేయడం, కొంచెం ఇంక నువ్వేం అనుకోకూడదు, అంతే నేను ఇంతవరకే చేస్తాను, మిగిలింది నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే వెళ్ళరా అని అంటాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఎలా చేయాలట? పూర్ణం అంటే ఏంటమ్మా? పూర్ణానికి అసంపూర్ణతకి తేడాలు ఉన్నాయా? అంటే ఏదైనా పూర్ణం అంటే నిండా నేను ఆర్ట్ చేస్తాను, చక్కగా గుండ్రంగా కలర్ వేసేసి ఓ చోట వదిలేసాను అనుకో, అదేంటి అలా వెలుతుగా చేశారని అంటారు. అలాగే దేవుని కొరకు నువ్వు ఏదైనా చేస్తేనట లోపం లేకుండా చేసే మనిషి కావాలట. దేవునికి స్తోత్రం. అది పూర్ణం అంటే అర్థం, అంతే, అంతకన్నా ఇంకేం చెప్పను. ఏమండి, కొంచెం కూడా మనసులో ఒకటెట్టుకొని, ఏమండి ఆ బయట వాళ్ళు ఇలాగ అనుకుంటారేమో అని ఇంకొకటి చేయడం, అబ్బాయి ఆ సీన్ ఈయనకి నచ్చలే. ఈయన ఏంటంటే దేవుడికి ఏదైనా చేయడం అంటే ఏమండి భలే నిండా చేసేవాడు, ఇష్టంగా చేసేవాడు, మనస్ఫూర్తిగా చేసేవాడు, హృదయంలో దోషం లేకుండా చేసేవాడు. అలా చేసే మనిషి దేవునికి ఇష్టమవుతాడా? ఇష్టం అవ్వడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను కూడా దేవునికి, నేను అన్నాను నిన్న వాక్యంలో ఏంటంటే, దేవునికి పని చేయాలంటే ఆయనకి బలం ఇస్తాడు, ఆయనకి తలాంతులు ఇస్తాడు. అలాగే ఈరోజు వాక్యంలో ఏంటంటే, దేవుని కొరకు బాగా పని చేసడంలో ఆయన మెచ్చుకునేటట్టుగా నువ్వు పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అది 3వ వచనంలో అది అందులో ఇంకో పాయింట్ వచ్చేసింది ఏంటంటే, ఇతను ఎలా చేసేవాడంటే దావీదులాగా చేసేవాడట. ఎట్లా చేసేవాడండి అంటే, అప్పుడు ఈయన జీవితంలో ఒక వ్యక్తిని ముందెట్టుకున్నాడు. ఎవరిని పెట్టుకున్నాడు? దావీదు దేవుడికి ఎలా పనిచేసేవాడో తెలుసా? ఎప్పుడైనా చూసారా? దావీదు గారి గురించి నేను ఇంతలా పుస్తకం రాశాను. అదేంటంటే, దావీదు అని 7 పాయింట్లు దేవుడితోటి అతనికి, ప్రతీది 7 పాయింట్లు. కన్నీళ్ళు విడిచాడు అనుకో 7 సార్లు ఏడిచినట్టు, ఏమండి దేవుణ్ణి వెతికాడు అనుకో 7 రకాలుగా వెతికినట్టు. ఇవన్నీ నాకు చదువుతూ ఉంటే దొరుకుతూ ఉంటే ఇంతలా పుస్తకం రాసుకున్నా.
ఏమో ఏ రోజు అది ప్రజలకు అందుద్దో దేవుడు చెయ్యాలి కానీ నా వల్ల నాకు అవ్వదు. కాకపోతే నేను అంటున్నా, ఇతను ఏది చేసినా అంత నిండుగా, అంత ఇష్టంగా, అంత సంతోషంగా అలాగా చేయడం ఎవరిని చూసి నేర్చుకున్నావు బాబు అని అతన్ని ఒకవేళ అడిగితే దావీదు గారినండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన పితరులు ఎవరైనా కూడా దేవుని కొరకు భలే భలే పనిచేశారమ్మా. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఏమన్నా మా పూర్వీకులు మాలో మేసాలకి ఏమి రాసేవారట, శంపెంగ నూనెట. మరి ఇప్పుడు మనం ఎలాగున్నా చిరిగిపోయిన బనీళ్ళు వేసుకొని ఈ సీన్ బాగలే. వాళ్ళకి మించి మనం దేవుని కోసం పనిచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కాపీ కొట్టేస్తున్నాడు ఇప్పుడు ఈయన? హిజ్కియా గారు దావీదు గారిని. దావీదు గారిలో మీరు చూడండి అమ్మా, దావీదు గారు అంత మంచి అతనా అని అంటే నిజంగానండి తను ఏదైనా తప్పు చేస్తే దేవుడి దగ్గర వెంటనే చెప్పేసుకునేవాడు. అందుకే అతను మంచోడమ్మా. దేవునికి స్తోత్రం. ఏదైనా తెలుసో తెలియక జరిగినాయి కొన్ని, కాకపోతే ఆయన దేవుణ్ణి రుచి చూశాక నేను అంటున్నా ఇక ఆ తర్వాత దేవుడికి ఎప్పుడూ కష్టం కలిగి చేయలేదు. అందుకే ఈ హిజ్కియా గారు ఎవరిని ఫాలో అయ్యేవాడట? దావీదు గారిని ఫాలో అయ్యేవాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా దగ్గర ఒక ప్రత్యేకంగా ఈయన గురించి నేను ఆలోచన చేసినప్పుడు అనిపించింది, దేవా ఇతనిలాగా మేము నీ కొరకు అలాగ పని చేయగలుగుతామా? ఎంతో ప్రత్యేకత ఉంది ఇతనిలో. ఈయన రాజు, కానీ మనకి చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి. మా ఇతను 4 పిల్లలు, లేదా చిన్న కుటుంబం, చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంటిలో ఏమండి ఇతనిలాగా దేవునిని ఏమండి అంటిపెట్టుకొని బ్రతికే మనుషులు కావాలి. దేవునికి స్తోత్రం. ఇతని గురించి ఇంకో మాట చెప్తాను. ఇది ఏంటంటే 18:3 వచనం మళ్ళీ చదవండి అమ్మా. ఎట్లా రాశాడు అక్కడ? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి, ఏటమ్మా ఉన్నత స్థలములను కొట్టేసి విగ్రహములను పగులగొట్టి ఏం చేశాడుగా? వినండి వినండి. విగ్రహాలను పగలగొట్టేశాడు. దేవతా స్తంభములను పడగొట్టేశాడు. మోషే చేసిన ఇత్తడి సర్పమును ఎవరు చేశారండి? మోషే చేసి. వినండి, ఎవరు చేశారు అది? అది ఎప్పుడు చేశారో తెలుసా? ఆ ఇత్తడి సర్పాన్ని ఎప్పుడు చేశారు? వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి కనాను యాత్రకు వెళుతూ ఉంటే దారిలో వాళ్ళకి ఏమంటే రకరకాల పాములు, విషసర్పాలు వాళ్ళని కరిసి చంపేస్తున్నాయని చెప్పి అప్పుడు దేవుడు మోషే గారికి ఒక మాట చెప్పాడు, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అక్కడ పెట్టు, దాని ఇంకా ఎవరు చూస్తారో చూసిన వాళ్ళందరూ పాము కరిసిన ఏమవదు, పాములే కర్రవు అన్నట్టుగా పెట్టించాడు. ఆ తర్వాత ఏమండి ఇప్పుడు ఇత్తడి సర్పాన్ని ఈయన ఏం చేశాడట? భిన్నముగా చేశాడు. అంటే తుక్కు చేసి పడేశాడు, కైమా కొట్టినట్టు కొట్టేశాడు. ఇది అంత ధైర్యం ఇతనికి ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు అర్థం కాలే. ఎందుకంటే ఇతనికి ఇప్పుడు ఇత్తడి సర్పం ఎప్పటి నుంచి ఉంది? దగ్గరగా మోషే గారి కాలం దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరి కాలం? ఇతని కాలం అంటే మధ్యలో ఎంతమంది వెళ్ళిపోయారో తెలుసా? ఉదాహరణగా చెప్తాను. ఉదాహరణకు ఎవరెవరు వెళ్ళిపోయారు ఏమండి అంటే జనరల్గా మనం చూడాల్సిన విషయం నేను అనుకుంటాను, దగ్గరగా ఒక 700-800 లేకపోతే ఒక 1000 సంవత్సరాలన్నీ అయిపోయింది. ఏది? ఈ ఇత్తడి సర్పం ఆ రోజు నుంచి దేవుని మందిరం దగ్గర అక్కడ పెట్టారు. వాళ్ళు దాని దగ్గరికి వెళ్తున్నారు. మరి ఎందుకో చివరికి దానికి పూజలు చేస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు, ఏంటో నమస్కారాలు చేస్తున్నారు. దీన్ని ఎవరో అటకాయించట్లేదు. ఏమో మరి ఈయనకి దేవుడిచ్చిన అభిషేకం ఏంటో చూశాడు. విగ్రహాలు ఉండొద్దు, దేవతా స్తంభాలు ఉండొద్దు, ఇంకా అవి ఉండొద్దు, ఇవి ఉండొద్దు అని చెప్పి అటు ఇటు తిరుగుతుంటే ఆ ఇత్తడి సర్పం కనిపించింది. ఇది ఉండొద్దు అన్నాడు అంతే. దాన్ని కూడా తుక్కు చేసి పడేశాడు. అది ఎంత ధైర్యం రావాలో తెలుసా? ఎందుకంటే ఇతనికి ముందు అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏమండి? ఈయన తర్వాత యెహోషువ వచ్చాడు అనుకుందాం. ఇత్తడి సర్పం సంగతి చెప్తున్నా. యెహోషువ గారు ఏమైనా చేయగలిగారా? ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే బాబోయ్ ఇది మోషే గారు పెట్టారు, అది అట్లా ఉండవలసిందే అన్నారు. యెహోషువ వెళ్ళిపోయాడు. యెహోషువ కాలం అంతా అది అలాగే ఉంది. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు అనుకుందాం. ఆ న్యాయాధిపతుల్లో ఒకడా ఇద్దరా ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ తెలిసినా ఏం చేయలేదు. ఇక న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారు కూడా ఏం చేయలేకపోయాడు.
అమ్మో ఏం చేయొద్దు దాన్ని అని అనుకున్నారు. సమూయేలు గారి తర్వాత ఎవరు వచ్చారు? ఏమంటే సౌలు గారు వచ్చారు. సౌలు గారు కూడా ఏం చేయలేదండి. సౌలు గారి తర్వాత ఎవరు వచ్చారు? బైబిల్లో మీరు చదివితే ఆలోచన చేయండి, ఎవరు? దావీదు గారు వచ్చారు. దావీదు గారు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది మోషే గారి కాలం నుంచి వస్తుంది. మనం ఏమైనా చేస్తే అమ్మ దేవుడు ఏమైనా చేస్తాడు, కోపడిపోతాడని. ఇక దావీదు గారి తర్వాత ప్రపంచాన్ని ఊరూతొలగించే సొలొమోను గారు వచ్చారు. ఆయన ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఇలాంటి ఆ వస్తువుని తీయాలంటే ఎంత గుండె గట్టిగా ఉండాలో తెలుసా? ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? ఎంతగా దేవుడిని ప్రేమిస్తే చేయగలుగుతావో తెలుసా? ఎంతగా దేవుడిని గుర్తిస్తావో అప్పుడబ్బా ఈ అభిషేకం నీ మీదకి వచ్చి ఇది కూడా తీసేయి అని అన్నప్పుడు తీసి పడేసాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. సొలొమోను గారి తర్వాత అక్కడితో ఆగిపోలే. ఏమంటే ఏలియా వచ్చాడు, ఎలీషా వచ్చాడు. ఏంటో వీళ్ళందరూ వచ్చారు అలా చూశారు కానీ ముట్టుకోకూడదు, అబ్బా మనం ఏం చేయకూడదు అంటున్నారు. మరి హిజ్కియా గారు అయితే ఏమన్నాడంటే వాళ్ళందరూ చేశారో చేయలేదు నాకు అనవసరం, ఇప్పుడైతే నా దేవునికి మహిమకు అడ్డొస్తుంది ఇదని చెప్పి లాగి పడేసాడు అంతే. దేవునికి స్తోత్రం. దేవునికి అడ్డొచ్చేది ఏదైనా కూడా మనలో ఉండనే కూడదు అంతే. నా దేవునికి అడ్డొస్తుంది, నా వల్ల ఆయనకు మహిమ రావాలి, నా వల్ల ఆయనకి ఘనత కలగాలి, నా వల్ల ఆయన సంతోషించాలి. అది పోయి ఆయన ఒరే నువ్వు అంతా బాగానే ఉన్నావు కానరా, బుక్కవాడి తైలంలో చచ్చినీగలు పడితే ఎలాగుంటుందిరా, అదిరా నీ బతుకంటే ఏ లాభం ఇంకక్కడ? అట్లా లాభం లేదు. అంచేత ప్రభువుకి నువ్వు పరిమళ వాసనగా మారిపోవాలట. ఎలాగా? పరిమళ వాసనగా. బైబిల్ వాక్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదివితే ఆయన మనలను ఏం చేశాడంటే ఇప్పుడు పరిమళ వాసనగా ఉండాలని కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం దగ్గర చదివితే దేవునికి ఎవరైనా నచ్చాలి అంటే మచ్చ ఉండకూడదు, ముడుతు ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, అట్టిది మరి ఏది ఉండకుండా స్వచ్ఛమైన మందిరముగా దేవుడు కోరుకున్నట్టుగా మనం మారాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు హిజ్కియా గారు ఏం చేశారంటే ఆ దేవతా స్తంభాలు తీసేసాడు. దానివల్ల ఏకాగ్రత పోతుంది. అలాగే అక్కడ విగ్రహాలు తీసేసాడు. నేను ఒక మాట చెప్పనమ్మా, దేవుడు ఉండాల్సిన చోటన దేవుడిని పెట్టకుండా వేరే వాటిని ఏవైనా తెచ్చిపెడితే వాడు శాపగ్రస్తుడే. బైబిల్లో బోల్డ్ ఆధారాలు అలా ఉన్నాయి. నా దేవునికి చెందవలసిన మహిమను అడ్డగించేవాడు ఎవడైనా వాడు ఇంచుమించుగా పశుప్రాయుడు అని అనాలంతే. అంటే నా దేవుడికి వెళ్ళాల్సిన మహిమను ఆపడానికి నువ్వెవడరా అన్నేదొట్టుగా నేను మాట్లాడడానికి నాకు ఇష్టం. రీజన్ ఏమిటంటే ఆయనకి చెందవలసిన మహిమ నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ ఇంటి వారందరి ద్వారా దేవునికి మహిమ రావాలి. అది బైబిల్ కోరుకుంటున్న సత్యం. అంచేత ఈయన ఏం చేశాడంటే అయ్యయ్యో ఇంతమంది ప్రజలు నేను వీళ్ళని పరిపాలిస్తున్నానే, వీళ్ళు ఒకవేళ ఇలాగైతే కనుక తేడాలు వస్తాయని చెప్పి దేవునికి అడ్డొచ్చే వాటన్నిటిని తొలగించేశాడు. మీకు ఇంకో మాట చెప్పనా? హిజ్కియా గారు అంటే ఎవరంటే వీళ్ళ నాన్న భలే చెడ్డోడు, వాళ్ళ నాన్న మంచోడు కాదు, వీళ్ళ నాన్న మంచోడు కాదు, వీళ్ళ అబ్బాయి గారు అస్సలు మంచోడు కాదు. చూడండి సార్, ఈ రెండు చూడండి సార్. అంటే ఇప్పుడు గంజాయి వనంలో ఎవరైనా తులసి చెట్లు అంటాడు, గంజాయి వనం అంటారు చూసారా? బాబేమో ఆడు దొంగోడాడు, ఆడు రాజులాగే ఏడ్చాడు కానీ ఆడు బతుకు బాగోలే. ఏమండే ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే అమ్మ ఈ చివరి దినాల్లో నా యేసు ప్రభు వారికి కావలసింది ఎవరంటే హిజ్కియా లాంటి వాళ్ళు కావాలి. అప్పుడు మీకు ఒక విషయం చెప్పేస్తాను కన్క్లూషన్లకు వెళ్ళే ముందు. సార్ అక్కడ టైం చూస్తున్నా అయిపోతుందా? అయిపోతే చెప్పేసేయండి, ఏం భయం లేదు. ఎందుకంటే నేను ఎక్కువసేపు తీసేసుకున్నాను అన్నారు, అది వెళ్ళను, 2 గంటలకు క్లోజ్, లేకపోతే నా ముందు ఇమ్మి బాబు నువ్వు చెప్పేసాయి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇది మనం ఆలోచన చేయాలి. ఇతను దేవుని కోసం ఎంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఏమండి అతన్ని దేవుడు చూచాడండి, చూచి చాలా సంతోషపడిపోయాడండి. ఎందుకో చెప్పనా? బైబిల్లో ఇంకో మాట చెప్తాను, ఇది కూడా 18వ అధ్యాయం. అమ్మ ఇందులో ఇదొక్క మాట చూడండి, 3వ వచనం మళ్ళీ చదవమ్మా. అతడు ఎలా ఉండేవాడట? పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేశాడు, విగ్రహములను పడగొట్టేశాడు, దేవతా స్తంభములను పడగొట్టేశాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్నేమో చిన్నాభిన్నము చేసి పడేశాడు. దానికి ఇశ్రాయేలీయులు నిహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చేయండిరి. చూసారా, దేవుడికి చెందాల్సిన మహిమను ఎవడైనా దొంగిలించాడు అంటే ఆడు మంచోడు కాదు.
నా యేసయ్యకి చెందాల్సిన మహిమకు నేను అడ్డుపడితే కనుక నేను సేవకుడినే కాదు ఇక. అది నా ప్రభువుకి అడ్డుపడేటట్టు అట్టాటి పరిచర్య చేయకూడదు, అట్టాటి చేయకూడదు. దేవుడు ఎట్టాగంటే అమ్మా, మీరు 12:29 అనుకుంటున్నాను ఎబ్రీయులకు రాసిన పత్రికలో, దేవుడు ఎవరు అంటే దహించు అగ్ని అని రాశాడు. అగ్గినే, సరదాగా ఉన్నట్టు కాదు, తేడా అయితే తగలెట్టేస్తాడు. అంత మంచోడైనా బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, ఈ తరము వారిలో ఈ జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతులుగా ఉండాలట మనం. ఏమండి, ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక మాట చెప్తాను, ఇది కూడా ఒక్కసారి చూడండి అమ్మా. 18 రాజులు 5వ వచనం చదవండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరమ్మా ఈయన? ఎవరమ్మా? విశ్వాసం అంటే ఏంటి? నేను చెప్పాను, ఎవరు చెప్తారు? విశ్వాసము అంటే ఏమిటి అమ్మా? ఓ అమ్మా, నువ్వు నాకు తెలిసినావిడే చెప్పరా? నిన్న రాలేదా? ఓ వదిలేసాం. సరే చెప్పమ్మా, ఏదో చెప్పబోతున్నాను. ఆనుకోవడం అంటున్నారు ఈయన. ఆనుకోవడం ఏమోలే కొంత. ఎవరు చెప్తారు? నిరీక్షింపబడిన నిజస్వరూపం. అమ్మా అబ్బాయిగా వినాలి. విశ్వాసం అని అంటే జరగక ముందే జరిగినదని నమ్మడం. జరగలేదు, నేను పరీక్ష రాస్తున్నాను, ఆల్రెడీ నాకు తెలిసి ఫెయిల్ అయిపోతాను అన్నట్టుగా. కానీ నేను ఇప్పుడు ఏమి నమ్మాలి? ఇప్పుడు నేను అన్నాను కదా, బలహీనుడు ఏమనుకోవాలి? చెప్పరేటమ్మా, బలహీనుడు ఇప్పుడు ఏమనాలి? బలవంతుడును అనుకోవాలి. అలాగా చేత జరగలేదు కానీ జరుగుతాయి అని నమ్మడం, అలా విశ్వసించడం, అది విశ్వాసం. అది విశ్వాసం అనేది అందులో ఏంటో కానీ అందులో ఎండిపోయిన తత్వం ఉండదు. విశ్వాసము అది తెలుగు వ్యాఖ్యానాల్లో చదివితే విశ్వాసంలో పచ్చదనం ఉంది అని ఒక ఆధారాలు ఉంటాయి అందులో ఎప్పుడు కూడా. అందుకే ఇలా బతికేశారు ఎవరో, అబ్రహాము అలాగే వాళ్ళ భార్య గారు ఎండిపోయారని అనుకుంటే విశ్వాసం పేరు పెట్టారు. అందుచేత దేవుడు కూడా ఎలాంటి పేరు పెట్టాడంటే, ఇతడు విశ్వాసులకు తండ్రి. పచ్చగా ఉండే వాళ్ళందరికీ ఈయన తండ్రి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఇతను ఎలాగున్నాడట? విశ్వాసము గలవాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మనం నమ్మాలా వద్దా? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి అన్నీ ఏమైపోతాయి? అన్నీ సాధ్యమే. 9:23 వచనంలో మనం చదువుతాం కదా మార్కు సువార్తలో. నేను ఏమంటున్నానంటే, దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద విశ్వాసం పెట్టుకోండి, జరగని కార్యాలు జరిగించేవాడు ఆయన ఒక్కడే. అందరూ ఆశ్చర్యపడేటట్టుగా, ఇతరుల యొక్క చెవులు గింగురుమనేటట్టుగా. ఏమండి, నేను చదివించిన వాక్యం మీరు అర్థం చేసుకోగలిగితే గనుక, ఇంత మంచి దేవుడు గనుక నువ్వు ఆయన తప్ప ఎవరిని అంతగా నమ్మవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, విశ్వాసము గలవాడు. రాజుగా ఉండి ఈ లక్షణాలు ఉన్నాయంటే మనం ఏంటంటే రెక్కాడితేనే కానీ ఏమంటారు? డొక్కాడితేనే కానీ రెక్కాడదో ఇలాగంటాం. అది మన బతుకు. మన చిన్న జీవితంలో ఈ దేవుడిని నమ్మితే ఏమంటే సిగ్గుపాలు కావు. అర్థమైందా? 25 కీర్తనలో చదువుతాం, ఆయన నమ్మినవాడు ఎవడును కూడా ఏం కాడట? సిగ్గుపాలు కాడు. 11-16 వచనంలో చదువుతాం, ఏదో ఎబ్రీయులకు రాసిన పత్రికలో, వీరు దేవుడిని చెప్పుకోవడానికి ఆయన ఏం కాదట? సిగ్గుపడడు అన్నాడు. అందుచేత నేను అంటున్నాను, ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు విశ్వాసం గురించి నేను మీతో మాట చెప్పాను ఇంతకు ముందు. ఎప్పుడైనా విన్నారా, మర్చిపోయారా? ఎందుకైనా మంచిది ఒకసారి చెబుతాను. విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే, ఒకరోజు దేవుడి దగ్గరికి 2 మనుషులు వెళ్ళారట. ఏమంటే వెళ్ళి వాళ్ళకి కావలసిన ఏవో అడుక్కోవడానికి వెళ్ళారట. అందులో ఒకటి పేరేమో నిరీక్షణ, ఒకటి పేరేం పేరు, ఇంకొకటి పేరేం పేరు? విశ్వాసం. ఒకటి పేరేం పేరు? విశ్వాసం. ఇప్పుడు ఇద్దరు వెళితే వీళ్ళిద్దరూ కొంత దూరం వెళ్ళాక అప్పుడు వీళ్ళల్లో మాట్లాడుకుంటున్నారట, ఒరే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలరా, నాకు చాలా అవసరమైనవి ఉన్నాయి, అవన్నీ దేవుడే ఇవ్వాలి, మరి నేను వెళ్ళాలరా అంటే, అవునా ఏం కావాలి ఏంటి నీకు అని అంటే పెద్ద లిస్టు చూపించాడు. ఇదిగో ఇలాగ పెద్ద లిస్టు చూపించి, ఎంత లిస్టు ఉందరా బాబు, అవి ఆయనే ఇస్తాడు అని అంటే, సరే వెళ్ళరా అన్నాడట. నేను ఇక్కడ ఉంటానులే, నువ్వు వెళ్ళు అన్నాడట. వెళ్ళాడు. వెళితే దేవుడు అక్కడ పైన ఉంటే దేవదూతలు వచ్చి అన్నారట, బాబు నీకేం కావాలమ్మా ఇక్కడికి వచ్చావంటే, నాకు ఇదిగోండి ఇంత లిస్టు ఉందండి, ఇవన్నీ నాకు కావాలండి అంటే, ఆ లిస్టు తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళారట వాళ్ళు.
వెళ్ళి దేవదూతలు అన్నారట, ప్రభువా ఒకడు వచ్చాడు, ఆడి పేరు నిరీక్షణరావు అట, వాడికి ఇవన్నీ లిస్ట్ కావాలంటున్నాడు, ఏమున్నాయి చదవండి అన్నాడట దేవుడు. చదివితే అందులో దుప్పట్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, జగ్గులు ఉన్నాయి, ప్లాస్టిక్ గిన్నెలు ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు? బంగారం ఏమైనా కావాలా? అట్టాగే ఉన్నాయి. ఏమేమో మొత్తానికి లిస్ట్ రాశారు. ఈ లిస్ట్ అంతా దేవుడు చదువు ఆడి పేరు ఏం పేరు అనగానే ఆడి పేరు నిరీక్షణ రావండి అన్నారట. అవునా, అయితే పని చేయి, వచ్చే నెల 1వ తారీఖున వాడికి ఇస్తున్నానని చెప్పేసేయి అని సంతకం చేసి పంపించేసాడట. ఇక చూసుకో సార్, ఈ దేవదూతలు ఎగురుకుంటూ వచ్చేసి, బాబు నీకు ఇచ్చిన ఇందులో ఒక్కడు కూడా కట్ చేయలేదు, అన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు, కాకపోతే వచ్చే నెల 1వ తారీఖున నీకు ఇస్తున్నాడు అన్నారట. నాకు అదే చాలని ఎగురుకుంటూ 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 గంతులు వేసుకొని విశ్వాసం గారి దగ్గర వరకు పరుగులు ఎత్తుకొని వచ్చాడట. ఏట్రా బాబా అంతలా పరిగెట్టుకు వచ్చేస్తున్నావు అంటే, దేవుడు ఎంత మంచోడో తెలుసా, అన్నీ ఇస్తానన్నాడు, అన్నీ ఇస్తానన్నాడు, ఇందులో ఒక్కడు కూడా కట్ చేయలే, అన్నీ ఇస్తానన్నాడు అని అనగా, అవునా, ఓకే సరే నేను కూడా వెళ్ళొస్తానని ఇప్పుడు ఈడు వెళ్ళాడు. ఈడి పేరు ఏం పేరు? విశ్వాసం. విశ్వాసం వెళితే విశ్వాసం అలాగ వెళ్ళగానే, ప్రభువా ఇంకొకటి వచ్చాడు ప్రభువా అంటే, ఆడి పేరు ఏం పేరట అంటే, ఆడి పేరు విశ్వాసం అటండి అన్నారు. సరే ఏం కావాలట అంటే, ఇగో వీడేం రాశాడో అయ్యే రాసుకున్నాడు ఈయన కూడా. అప్పుడు దేవుడు అయ్యో నిరీక్షణ గాడికి ఇందాక వచ్చే నెల 1వ తారీఖున ఇస్తానన్నాను, ఇతనికి కూడా అలాగే రాసి ఇచ్చేసేయండి, చెప్పేసి పంపించేయండి అంటే, ఆ పేపర్ పట్టుకొని వాళ్ళు వచ్చి ఇచ్చారు. ఇస్తే అడుగేయమంటే అడుగేయట్లే, వెళ్ళిపోమంటే వెళ్ళటంలే, వెళ్ళమంటున్నాం కదా, వచ్చే నెల 1వ తారీఖున ఇస్తామంటున్నాం కదా అంటే, ఇగో సార్ మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి మా విశ్వాసాలు అలాగ లేరు సార్, మా విశ్వాసులకు ఇప్పుడే కావాలి, మా వాళ్ళకి ఇప్పుడే కావాలి, నా పేరు నిరీక్షణ కాదు, నా పేరు విశ్వాసం అని చెప్పండి అన్నారట. ఇదేంటి ఈడేదో కొత్త మాట్లాడుతున్నాడు, ప్రభువా వాడు వెళ్ళనంటున్నాడు, వాళ్ళ విశ్వాసాలకు ఇప్పుడే కావాలట, ఆ జగ్గులు కావాలంటున్నాడు, చేపలు కావాలంటున్నాడు, వాడి పేరు విశ్వాసం అంట. అంటే విశ్వాసం అంటే దానికి ఏమండి నవ్ అని అన్నాడు ఇన్ ఇంగ్లీష్లో, అంతే కదా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:1 ఏమి రాస్తాడు? విశ్వాసం అంటే దట్ ఈజ్ టుడే, ఈరోజు, ఇప్పుడు అని ఉంటుంది అక్కడ. అబ్బా ఇలాగ ఒరే అయితే వాడికి ఏం కావాలో అన్నీ ఇచ్చేసేయండి అన్నాడు దేవుడు. అర్థమైందా? వాడికి కావలసినవన్నీ ఏం చేసాడు ఇప్పుడు? ఆడి పేరు ఏం పేరు? మరి నిరీక్షణ కాడికి ఎందుకు ఇవ్వలేదు? నిరీక్షణ కాడికి ఇప్పుడు వస్తువు లేక ఆయన దగ్గర లేవా? ఉన్నాయి, మరి ఎందుకు ఇవ్వలేదు అతనికి? నిరీక్షణ అంటే ఇంకా వేచి ఉండడం. నిరీక్షణ అంటే అప్పుడే కాదు, ఇత్తాళ్ళే దేవుడు, ఇత్తాళ్ళు నువ్వు ముసలోడు అయ్యాక ఇచ్చునుగాక. ఎప్పుడు ఇవ్వాలి నీకు? ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు అయిపోయింది, లైఫ్ అయిపోయింది ప్రభువా అంటే, ఏ వయసుకి ఆ వయసుకి ఇవ్వాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయనకి ఇచ్చేసాడు, బైబిల్ ప్రకారంగా ఆయనకి ఇచ్చేసాడు. ఇప్పుడు అవన్నీ మోసుకోలేక వస్తుంటే ఈ నిరీక్షణ గారు అక్కడి నుంచి చూసి, ఒరే ఇవే నేను అడిగాను రా బాబు, ఈ చేపలు అడిగాను, ఈ జగ్గులు అడిగాను, ఇవే అడిగాను, ఆయన దగ్గర ఉండి నీకివ్వడం అంటే నాకివ్వట్లేదంటే, అప్పుడు విశ్వాసం గారు అన్నాడట, ఒరే నువ్వు నిరీక్షణ అంటే ఇంకా ఎదురు చూడాల్సిందేరా. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడడమే. ఎప్పుడోకప్పుడు ఇస్తాడు ఆయన, ఎప్పుడోకప్పుడు ఇస్తాడు. కానీ ఇప్పుడు ఏం చెప్పాడంటే నిరీక్షణ గాడికి, ఒరే ఆ నీ నిరీక్షణ అనే బీరువా తాళం తీసి అవన్నీ విశ్వాసం అనే బీరువాలో పెడితే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడే ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మీకు ఏమైనా కావాలంటే ఎప్పుడు ఇవ్వాలి? అర్థం కాలేదా? ఎంతకన్నా క్లియర్గా ఎవరు చెప్తారు సార్ ఇది విషయం? విశ్వాసం అంటే నీకు కావలసినవి ఇప్పుడు ఇచ్చునుగాక. చెప్పండి అబ్బా, సంతోషంగా చెప్పండి అబ్బా. ఇప్పుడే ఆరోగ్యం కావాలా? ఇప్పుడే ఇచ్చునుగాక. నేను మాట్లాడే వాక్యం ఎట్టాడిదంటే ఏదో రేపో ఎల్లుండో చేసేది కాదు, ఎల్లుండి అవతల ఎల్లుండో చేసేది కాదు, వచ్చే సంవత్సరం చేసేది కాదు, ఈ రోజే అది ఇప్పుడే. మీరు ఆశ్చర్యంగా నేను చెప్తున్నాను, దేవుడికి అయ్యి బాబోయ్ ఈడు ఇప్పుడు వాక్యం చెప్పేస్తున్నాడు, ఇప్పుడే చేయాలంటే ఎలాగా? రేపు చేస్తాను రా, నాకు చెప్పట్లేదు ఆయన, ఈ రోజే ఇప్పుడే అనుకుంటే కనుక స్టేజ్ దిగి బయటికి వెళ్ళే లోపల దేవుడు నీకు కార్యం చేయనుగాక. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ పనులు అవునుగాక. ఆయనకి టైంతో లెక్కలేదయ్యా, ఆయన సమయాలకు అతీతమైన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నిరీక్షణ గాడికి ఇప్పుడు అర్థమైంది, ఓహో నాకేమైనా కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అన్నిటిని ఎందులో తెచ్చిపడేసేయాలి? ఇప్పుడు విశ్వాసంలో తెచ్చిపడేసేయాలి. దెబ్బతోటి దేవుడు ఎవరి కోసం ఇవ్వడంటే ఇచ్చేస్తాడు రా. విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే విశ్వాసము కలిగిన వారు సిగ్గుపాలు కారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కోరుకున్న ధరికి వాళ్ళు కోరుకున్నది ఇచ్చే దేవుడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే
వాక్యాలు బాగానే ఉంటాయి కానీ అవి మన జీవితంలో అన్వయించుకోవడంలోనే ఎక్కడో తేడా ఉంది. ఆ ఒక్క బలహీనత ఏదో దేవుడికి చెప్పేసుకుంటే దేవుడు మనల్ని భలే తయారు చేస్తాడు. నేను చెప్తున్నానండి, నేను కూడానమ్మా అనేక సంవత్సరాలు, మీకు తెలియదా, ఈ దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి సేవ ఇలా చేస్తానే ఉన్నాం. నేను ఎన్నో చోట్ల చూస్తున్నా. దేవుడు, ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఏం పేరమ్మా? యెషయా గ్రంథం 9:6 చదువుతాం. ఆశ్చర్యకరుడు. అబ్బా, అంటే ఆయన ఎలా చేస్తాడు అంటే, అరే నీ కంటికి అర్థం కాదు అంతే, చెవికి వినబడో. బైబిల్ వాక్యాల్లో 1 కొరింథీ 2:9 చదివితే గనక తను ప్రేమించే వారికి ఆయన ఏమేమి రెడీ పెడతాడో అవి తెలియదు, కానీ అవి తన ఆత్మ ద్వారా తను ప్రేమించే వారికి ఆయన ఇవ్వడానికి ఇష్టపడేవాడని బైబిల్లో రాశాడు. అందుచేత ప్రభు నీకు కావలసిన విచ్చునుగాక. ఈ హిజ్కియా ఎవరు అంటే విశ్వాసము గలవాడు. ఎవరమ్మా? తెలుగు బైబిల్లో ఇంకా ఆయన గురించి ఎలాగుంటుందంటే, విశ్వాసం కలిగినోడు మాత్రమే కాదు, అతడు దేవునిని హత్తుకొని ఉండేవాడట. హత్తుకొని ఉండడం అంటే ఏవి లేక హత్తుకొని ఉన్నాడంటారా? హత్తుకోవడం అంటే ఏంటంటారు? మీరు ఎలాగ ఆలోచన చేస్తున్నారు? నేను అనుకుంటున్నాను, హత్తుకోవడం అని అంటే నాకు నువ్వే కోట, నువ్వే దిక్కు, నువ్వే నా శైలం, నువ్వే నా ఆశ్రయం, నువ్వు తప్ప నాకు క్షేమాధారం లేదు అనేదొట్టు అన్నమాట. దానికి ఇంకా తెలుగులో చెప్పాలంటే దేవుడికి మొదట ప్రథమ స్థానం ఇవ్వడం, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. హత్తుకోవడం అంటే అది మొదట. ఏ చిన్న విషయం వచ్చినా, మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ 16-17 వచనాలు చదివితే గనక, నువ్వేది చేసినా, ఏది చెయ్యాలనుకున్నా ఆయన పేరు మీద చెయ్యండి అన్నాడు. అదేంటి కొన్ని నా పేరు మీద చేసేస్తానంటే చెయ్యొద్దు అయ్యా బాబు, ఆయన పేరు మీద చెయ్యి, నీకు అన్నీ జరుగుతాయి. అది బైబిల్లో ఉన్న సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హత్తుకుని ఉండేవాడట. హత్తుకోవడం అంటే నేను అంటున్నా, అమ్మ ఈ భాగ్యం నీకు దొరికిందా? యేసు ప్రభుని అంతగా హత్తుకొని బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రభువా నువ్వు తప్ప నాకు, నేను ఎప్పుడూ అంటాను, ఏంటో మీరు అలాగా ఎటో చూస్తే నాకు లాభం లేదు ప్రభువా, నేను ఎవరి మీద ఆధారపడేది లేదు, అమ్మైనా నువ్వే, బాబు అయినా నువ్వే, అసలు నాకు ఏదైనా కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తానని అనుకుంటున్నావు అని ఇలా మాట్లాడతాను ఆయనతోటి. ఒక్కొక్కసారి వాక్యం పట్టుకొని నాకు ఇప్పుడు వచ్చి మీరు చెప్పాల్సిందే అంటాను. అదే సరదా. ఆయన మంచోడు, ఆయన ఎంత మంచోడో. అందుచేత నేను అంటున్నా సార్, బైబిల్లో ఈ హిజ్కియా దేవునిని హత్తుకొని, ఎవరు హిజ్కియా అంటే రాజులు ఉన్న వాళ్ళల్లో మంచి రాజు ఆయన. చాలామంది రాజులు ఉంటే వాళ్ళందరిలో ఈయనెవరు? మంచి రాజు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చెప్తానమ్మా, ఇది కూడా మనం చదువుదాం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనమే. చూడండి అమ్మా, 6వ వచనం చదవండి. అదే 18వ అధ్యాయం 2వ రాజులు 6వ వచనం. ఏమని రాశాడు అక్కడ? అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. అమ్మా, వెంబడించడం అంటే ఎలాగమ్మా? ఇప్పుడు దేవుని వెంబడించడం అంటే చాలామంది ప్రారంభం మాత్రం అయ్యి బాబో ఎంత అడావిడి చేసేస్తామో కాదు, ముగింపు దగ్గరికి వచ్చేటప్పుడు అంత దరిద్రంగా ఉంటుంది కాదా? బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివితే, ఓ అవివేకులైనా గలతీలారా, ఎవడరా మిమ్మల్ని భ్రమపరిచారు, ఆత్మలో ప్రారంభించారు, ఈరోజు ఎక్కడరా మీ బతుకొని పౌలు గారు అడుగుతూ ఉన్నాడు. అందుచేత నేనంటాను, ప్రారంభం బాగుంటే కాదు, ముగింపు కూడా ఎలా ఉండాలంటే బాగుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకొని బ్రతికేవాడట. మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. ప్రతి విషయంలో ముందు ఎవరిని పెట్టుకోవాలి? చెప్పండి అమ్మా. యేసయ్య ముందు ఉండాలని కోరుకుంటారా? యేసు ప్రభు ఎక్కడైనా కూడా నేను అంటున్నా, ఆయన ఒక్కొక్కసారి ఇలాంటివి చదవాలి. ఆయన కొందరిళ్లల్లో బస చేశాను అని ఉంటుంది. బస చేశాను, ఏం లేదు, ఒక అరగంట అక్కడ ఉన్నాడు, అక్కడికే ఆ ఇల్లు ఎంతో బాగా అయిపోయింది. ఏదో ఒక ఇంట్లో ఒక రోజు ఉన్నాడు. ఇట్లాంటి లెక్క అయితే నవ్వు వచ్చేస్తుంది. దేవుడా ఎంత మంచి దేవుడు, అలాగైతే నువ్వు నిండా నా జీవితంలో ఉన్నా అప్పుడు ఇంకెంత మంచిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యాలు దీవెనకరంగా మనకుండునుగాక. ఎందుకంటే ఆయన నీలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, శరీరములో, ప్రాణములో, ఆత్మలో, ఎముకలలో, మూలుగులలో, నరములలో, ఏమంటే శరీరమంతా, నీ ప్రాణమంతా, నీ ఆత్మంతా ఆయన అలుముకుని ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దేవుడు నీలో కనబడునుగాక. ఎప్పుడు చూసినా నీలో ఆయన కనబడునుగాక. ఎప్పుడు చూసినా ఆయన నీలో కనబడునుగాక. 4:19 గలతీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు యొక్క స్వరూపం
నీ యందు ఏర్పడే వరకు అని అంటున్నాడు. నీలో ఆయన పోలిక కనబడునుగాక. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ఏమండి 20వ వచనం దగ్గరికి వెళితే గనుక ఏమంటాడంటే, ఇక ఏ ఏ విషయాలలో హృదయంలో దోషారోపణ చేయబడుతుందో అవన్నీ సరి చేసుకొని ప్రభు నీలో కనబడేటట్టుగా నువ్వు తయారవ్వాలి. 3వ అధ్యాయం 1వ వచనంలో చదివితే ఇప్పుడు మనం ఒకలాగా ఉన్నాం, ప్రభు బిడ్డలుగా ఉన్నాం. కానీ ఒకరోజు ఆయన వచ్చేటప్పటికి ఆయన ఉన్నట్టుగానే ఉండబోతూ ఉన్నామని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత హిజ్కియా దేవునికి చాలా ఇష్టంగా ఉన్నాడు. ఇంకొక మాట, ఇప్పుడు నేను ఈయన ఇంత ఆదర్శం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి అమ్మ, మీ మధ్యలో రత్నమాణిక్యమ్మ గారు ఎంత ప్రయాసపడ్డారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ అమ్మగారు నేను ఒక్కొక్కసారి చూసేటప్పుడు రాత్రి 1 గంట అయినా ఆ బయట గుమ్మం దగ్గర అక్కడే కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎంతో శ్రమ పడ్డారండి. నేను అంటున్నాను, ఇప్పుడు ఆ అమ్మగారు ప్రభు కొరకు అంత నిక్కచ్చిగా ఉండడం అది మీరు గమనించి ఇప్పుడు ఏం చేశారు, ఈ దేవుడే మనకు అవసరమని వచ్చాం మనం, అంతేనా? అలా అయితే నేనంటాను, కొంచెం ఉండేది ఏదో కొంతమంది అయినా ఏదో తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా కాకుండా కాస్త గట్టిగా ప్రభు కొరకు బలమైన బిడ్డలుగా మనము ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం వెళ్ళాక మన వాళ్ళని చూస్తామా చూడమా? చూడాలా వద్దా? పలకరించాలా వద్దా? చెప్పండి. నేను అక్కడికి వెళ్ళాక ఒకరోజు మీటింగ్ పెడతాడు దేవుడు, అరే నీ ఇంటికి ఈరోజు మోషే గారు వస్తున్నారా అన్నాడు అనుకో, ఇక నన్ను బోర్లు ఎక్కడ పడితే అక్కడ పెడతాను. ఇక చూసుకో, మోషే గారిని ఎవరెవరో చూడాలనుకునే వాళ్ళు కొన్ని వేల మంది నా ఇంటికి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీళ్ళంతా అది యేసయ్య దేవుడు ఉండే ఆ ముఖ్యమైన ప్లేస్లో ఉంటారు. వాళ్ళు చాలా అంటే స్పెషల్ గ్యాడర్ అంటారు, వాళ్ళు అందులో ఉంటారు. పెళ్లి కొడుకు చుట్టాలంటారు చూడండి, అలా ఉంటారు వీళ్ళు. అమ్మో ఈజీగా బయటికి రారు. అలాంటి వాళ్ళు రే మోషే నీ ఇంటికి వస్తున్నాడు అనగానే నేను ఎగిరి గొంతులు వేసేస్తాను, ఎందుకంటే అంత గొప్ప సేవకుడు. దేవునికి స్తోత్రం. అట్లాగే మనల్ని ప్రభువులోకి నడిపించిన అమ్మగారిని మనం అక్కడ చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. చాలా స్వార్థం లేకుండా నిస్వార్థంగా యథార్థంగా. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, నేను పరిచర్య చేయడం నాకు రాదు, ఇష్టం లేదు. పరిచర్య ఊరికే తర్జుమా చేసుకొని బతకడం ఇష్టపడేవాడిని. అంటే ఎవరొకరు సేవకులు వస్తారు కదా, అప్పుడు మీ దగ్గరికి ఎక్కువగా చార్లెస్ అయ్య గారు వచ్చేవారు, బోల్డ్ మంది వచ్చారు. ఇంచుమించుగా నేను చాలామందికి తర్జుమా చేశాను. నేనేమనుకున్నామంటే తర్జుమా చేయడం, ఆ ముద్ద ఆనందం వెళ్ళిపోవడం, అంతే. వేరే జోలొద్దు ఇక్కడ. ఇప్పటికీ నాకు మీరెవరో అనేది కనిపిస్తే ప్రైజ్లాడ్, అంతకు మించి ఓవర్ యాక్షన్ చేయాలని అనిపించదు. దేవునికి స్తోత్రం. అంతే, పలకరిస్తే ప్రైజ్లాడ్, లేదా లేదు. కాకపోతే మనందరం మన యేసయ్య దగ్గరికి కనబడాలి. ఇల్లు సిద్ధపరచుకో అన్నాడుగా హిజ్కియా గారిని, ఇల్లు సిద్ధపరచుకో అన్నాడుగా. అప్పుడు సిద్ధపరచుకో అంటే, ప్రభువా నేను నీ తరపున నువ్వు నాకు బాధ్యత ఇచ్చావు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండమన్నావు. నేను రాజుగా ఉండి నేను ఎలా ఉన్నాను ఒకసారి మీరు చూడండి. ఒకసారి నా రిపోర్ట్ తిరగేయండి, నా ఫైల్ తిరగేయండి. అక్కడ మీరు చూస్తే నేను ఎక్కడైనా నీకు ఆయాసంగా ఉన్నానా? మీరు కోరుకున్నట్టు నేను లేనా? మీరు అడిగినట్టు నేను చేయలేదా? మీరు తలంచినట్టు నేను చేయలేదా? ఇదిగో నేను నిన్ను హత్తుకొని బతకలేదా? నేను విశ్వాసం కలిగిన వాడిగా ఉండలేదా? దావీదును అనుసరించినట్టుగా నేను నిన్ను అనుసరించాడు చూడు, అలా నేను ఉండలేదా? మోషే గారు ధర్మశాస్త్రం ఎలా రాశాడో రాసిన దాంట్లోనట తూచా తప్పకుండా ప్రవర్తించిన వ్యక్తి ఇతడట. దేవునికి స్తోత్రం. అంటే వాక్యాన్ని కొన్ని కఠినంగా ఉన్నాయి నేను చెయ్యను అనేది లేదు. రాజుగారు అయి ఉన్నా కూడా ఏమండే అలా దేవుడు చెప్పినట్టే చేసేవాడట. అందుకే దేవుడికి ఇతనంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చిన సమాచారం ఏంటంటే నువ్వు రెడీ అవ్వాలి అన్నాడు. చాలామందికి రెడీ అవ్వాలనే ఆ విషయం రాకుండానే ఎత్తుకుపోతాడు, జాగ్రత్త. చాలామంది ఏం చేస్తాడు, చెప్పడం అంత చెప్పాల్సిన అంత వస్తుంది పెట్టి నువ్వు ఏంటి నీ దగ్గరికి వచ్చి రేపు నిన్ను తీసుకెళ్ళిపోతున్నానమ్మా అంటే ఇప్పుడు రాత్రి అంతా ఏడిసేస్తావు కదా. చెప్పడు, కొంతమందికి చెప్పడు, కొంతమందిని అలాగే వచ్చేస్తాడు, రైట్ వచ్చేసేయాలి అంతే. కానీ కొంతమంది ఇది అదృష్టం అనుకుంటాను. ఈ మందిరానికి కూడా ఒక అదృష్టం ఏంటంటే నువ్వు నా దగ్గరికి రాకముందే నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ఇంటిని గురించి లెక్క అడుగుతాను జాగ్రత్త, నీకు ఇచ్చిన బాధ్యతల గురించి లెక్క అడుగుతాను జాగ్రత్త. ఎంతమంది ఇశ్రాయేలీయులు నీ చేతికి అప్పచెప్పాను, వీళ్ళందరి గురించి నువ్వు ఉత్తరవాదిగా ఉంటావు జాగ్రత్త. వీళ్ళందరి గురించి నేను డిటో ప్రతి వాడు ఫైలు నీ దగ్గర అడుగుతాను జాగ్రత్త. వాళ్ళందరి గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి సుమా. దేవునికి స్తోత్రం. అప్పుడు బతికుండగానే ఇంకా వెళ్ళకముందే చూడండి ప్రభు ఒకసారి చూడండి, నా ఫైల్ తిరగేయండి. మీరు తిరిగే చూశాక
అది మీకు సంతోషం అనిపిస్తే సరే చూడండి. నేనైతే రావడానికి నాకేం బాధ ఏం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేశాను. బైబిల్ తూచా తప్పకుండా బ్రతికా. నిన్ను ప్రేమించడంలో నేను అలా ప్రేమించా, హత్తుకుని ఉండడంలో అలాగున్నా, నిన్ను వెంబడించడంలో నేను అలాగున్నా. నీకు ఆరాధనకు అడ్డొస్తే కనుక ఎవరిని ఊరుకోలే, అన్నిటిని నేను అడ్డొచ్చిన వాటిని తొలగించి పూర్తిగా నీకు మహిమ రావాలని ప్రయత్నం చేసిన వాళ్ళల్లో నేను ఒక్కడనే అని అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మ ఇంకొకటి చదువుదామమ్మా. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ? 31, 20వ వచనంలో అతడు దేవునిని ఆశ్రయించెను. ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? ఏం చేశాడమ్మా? తన దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటండి? ఆశ్రయించడం. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందనుకో, నా సొంత ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి 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 అంటారు. అంటారు కానీ సాయం చేయమంటే చెయ్యరు. మరి వాళ్ళు చేస్తారా? చేద్దాం అనుకున్నాం కానీ నిన్నే ఆడెవడో వచ్చి ఆడికి డబ్బులు ఇచ్చేసాం, ఏం లేవు, ఉన్నా కూడా ఏం లేవు అంటారు. అయినోడేమో కానోడు అసలు కాకుండా పోతున్నారు ఇప్పుడు. కానీ ఈయన అలా కాదు. ఏ చిన్న సహాయం కావాలంటే ఎవరిని ఆశ్రయించేవాడట? చెప్పండి అమ్మా, ఎవరిని ఆశ్రయించేవాడు? ఆశ్రయించడం అంటే ఆయన మీద ఒరిగిపోవడమే, ఆయన మీద ఆధారపడమే, ఆయన మీద అలాగే ఆధారపడమే. అదేంటయ్యా, రాజు కదా, బోల్డ్ కెపాసిటీ ఉంటుంది, బోల్డ్ లెవెల్ ఉంటుంది. అబ్బా అంత గొప్ప ఎంత గొప్ప అంటే ఎన్ని గొప్పలు ఉన్నా దేవుడు కూడా లేకపోతే ఇదేం పని చేయదని చెప్పి అతడు దేవుని ఆశ్రయించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించడం అంటే నేను ఇంకా చెప్తున్నాను, నా ప్రభు కంటే నాకు గొప్ప ఎవరు కాదు అన్నట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం. నేను ఇంకో మాట చెప్తాను. 29వ వచనం చదవండి అమ్మా. అది 2వ దినవృత్తాంతాలు 29, 29వ వచనం. నేను ఇన్ని రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పుడు అసలు వాక్యానికి వెళ్తాను. అయిపోయింది అనుకున్నారు కానీ అవ్వలేదు. చెప్పండి. వారు అర్పించుట ముగించిన తరువాత అమ్మా 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 29 చదవండి. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించారు. ఏం చేసేవారంట? రాజుగారు అయ్యుండి తల వంచాడంటే మీకు తెలుసా? ఎలా ఆరాధన చేసేవాడట? చెప్పండి. మన దేవుడిని ఎలా ఆరాధన చేయాలని క్రొత్త నిబంధన చెప్తుంది? ఆత్మతోనూ, సత్యముతోనూ, కల్తీతోనూ, ఏదో పైకి ఆరాధన అలాగుందా? బైబిల్లో ఎలాగుంది? 4వ అధ్యాయం 24, అదే 23, 24 వచనాల్లో యోహాను సువార్తలో చదువుతాం. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎలాగట? ఆత్మతోనూ సత్యముతోనూ. అరే కల్తీ లేకుండా ఆరాధన చేయండి అయ్యా. ఇంత పెద్ద రాజుగారితో ఉన్న సామంతులు వీళ్ళందరూ కలిపి దేవుడి దగ్గరికి వస్తే తల వంచి, ఎలాగా తల వంచడం అంటే అర్థం తెలుసా? ఎంత గౌరవిస్తున్నారో, ఎంత ప్రముఖ స్థానం ఇస్తున్నారో, ఎంత ముఖ్యుడని గుర్తించారో. అది నాకు ఆ మాట చాలా నచ్చింది. రాజుగారు తల వంచి దేవునికి నమస్కారం చేసి ఆరాధన చేస్తున్నాడంటే మరి ఇలాంటి మనిషి దేవునికి కావాలా వద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, ఇది కూడా భలే ఉంటుంది అబ్బా. 29, 3వ వచనం చదవండి అమ్మా. ఏమని రాశాడు? 2వ దినవృత్తాంతాలు ఏమని రాశాడు అక్కడ? తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి ఏం చేశాడటమ్మా? అమ్మ వినండి. దేవుని మందిరం, వీళ్ళ బాబు చెత్తగాడాడు, వీళ్ళ బాబు కూడా రాజా, ఆడొక పిచ్చి రాజు. నాకు అసలు నచ్చలేదు ఆ రాజు. ఆ రాజు ఏం చేశాడంటే మందిరాన్ని తాళం వేసేసాడు. మందిరానికి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ బాబు తాళం వేయించేసాడు. తాళం వేసేసి ఏమంటే అందులో ఆరాధనలు జరగకుండా చేసేసాడు, అందులో దేవునికి మహిమ రాకుండా చేసేసాడు. అప్పుడు ఈ అబ్బాయి వచ్చి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ కొడుకు వచ్చి ఏం చేశాడంటే, ఒరే మందిరం తెరవండిరా అన్నాడట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మందిరం మూతపడిందంటే విశ్వాసులు ఇల్లులు, ఈ విశ్వాసుల యొక్క బతుకులు నెమ్మదిగా చీకుపోతాయి, అభివృద్ధి రారు. మందిరం ఎప్పుడు తెరవబడి ఉండాలి. నా మందిరం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి? అమ్మ మీకు ఇలా 3 రోజులు ఉపవాస కూడికలు పెట్టడం ఎంత అదృష్టం అంటే నేను చెప్తున్నా. చాలా చోట్ల ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్పడం లేదు. వాక్యం కన్నా హడావిడి ఎక్కువైపోయింది. అర్థమైందా? వాక్యం ఎంతసేపు చెప్పమంటున్నారా? 10 నిమిషాలు,
10 నిమిషాలు. అయ్యి బాబోయ్, 10 నిమిషాలు ఎక్కువైపోతాయేమో మరి. గంట అంటే చాలామందిని నేను చూస్తున్నా. ఎన్ని మీటింగ్లకు వెళ్తానో వాక్యం వద్దట. ఏం కావాలి ఇప్పుడు? ఆడంబరం కావాలి, ఒకరిని పొగిడేస్తా ఉండాలి, ఒకరిని మెల్ల మీద ఎక్కిచ్చేసుకోవాలి. అయ్యి బాబు, ఏంటో నాకు అర్థం కావట్లే. ప్రభు కొన్ని చోట్ల మీటింగ్లో ఉండడు అనుకుంటున్నాను, కానీ ఈయన ఏం చేశాడో తెలుసా? మూతబడిన మందిరాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం తెరవబడడం అది ఆశీర్వాదం. మందిరం తెరవబడడం అది ఆశీర్వాదం. ఇక అక్కడే చదివిన వచనంలో ఏమి రాస్తాడో తెలుసా? మందిరాన్ని తెరిచింది మాత్రమే కాదు, తలుపులు తెరిచింది మాత్రమే కాదు. ఇప్పుడు నా ప్రభు ఎవరో తెలుసమ్మా? ఆయనకో పేరు ఉంది, ఎఫాతా. అంటే అర్థం ఏంటి? తెరవబడిన గాక. మూత వేయబడినవన్నీ తెరవడం అది ఎవరి వల్ల సాధ్యమంటే నువ్వు నేను ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు వలన మాత్రమే. మూత వేసేస్తారు ఎవరో. సైతాను గడు ఇప్పుడు మందిరానికి మూత వేయాలని చూస్తాడాడు. మందిరం ఉండొద్దు, ప్రార్థనలు ఉండొద్దు, ఏదో వంకర టెంకర ఎట్టేస్తాడాడు. కానీ దేవుని వాక్యం వచ్చింది ఏంటంటే, హిజ్కియా గారు దేవుని మనిషి అయ్యాక ఆయన మీద ఒక రకమైన అభిషేకం ఉండేది. ఆయన తింటున్నా, తిరుగుతున్నా, ఎక్కడైనా మాట్లాడుతున్నా, అరే మందిరం తెరవాలరా, మందిరం ఎప్పుడు తెరిచి ఉండాలి, మందిరంలో ఆరాధనలు ఉండాలి, మందిరంలో అవి ఉండాలి, ఇవి ఉండాలి. అట్టాగా ఆయన పాటుకు ఆయన అమ్మ మూత వేయబడిన మందిరం తెరిచిన ప్రతి వాడు ఆశీర్వదించబడునుగాక. ఇప్పుడు మందిరం అంటే ఇదొక్కటే కాదమ్మా, మీ హృదయమే దేవుని ఆలయమని లేదా బైబిల్లో చెప్పాలా? మీరు చెప్తారా? చెప్తే నేను 100 రూపాయలు ఇస్తాను. ఎవరు చెప్తాను? రిఫరెన్స్లు కొట్టుకు రావాలి. ఎన్నో అధ్యాయం 3:16కి వెళ్తే చదువుతాం, 1 కొరింథీయులకు రాసి. ఇక వెళ్ళండి అబ్బా, 6వ అధ్యాయం 20 దగ్గరికి వెళ్ళినా మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగురా అంటాడు. మీరు ఇక దేవుని విషయంలో హృదయం ఎలాగ ఉండాలి? తెరవబడాలి. మందిరం ఎలాగ ఉండాలి? చెప్పరేటి? మూత వేయబడిన మందిరం తెరవబడిన గాక. కొందరిళ్లలో సంవత్సరం అయినా కూడా ప్రార్థనలు పెట్టుకోరాళ్ళు. మరి వాళ్ళ బతుకులు హాయిగా ఉండిపోవాలి. ఉంటాయి, బాగానే ఉంటాయి. నన్ను ఒకడు అడిగాడు, ఒక 25 సంవత్సరాల తర్వాత ఒకడు మా ఇంట్లో ప్రార్థన పెట్టరండి అన్నాడు. నేను ఆయన చూసాను, అవును నువ్వు నిన్న మొన్న వచ్చినట్టున్నావు, అంచేత నేను పెట్టడం కుదరదు అన్నాను. ఆడు ఎప్పటి నుంచో తెలుసు నాకు తెలుసా? 25 సంవత్సరాల నుంచి తెలుసు. ఆడి ఇంట్లో ఎప్పుడు కూడా ఏం పెట్టలేదో తెలుసా? ప్రార్థన గుడికి పెట్టలేదు. ఇప్పుడు నేను ఈజీగా ఇప్పుడు పిలిస్తే వచ్చేసాడు. ఇప్పుడు అంత ఈజీగా ఎవరికాయ్యా అని అంత ఈజీగా రానిపో అన్నాడు. పెట్టలే అంటే నేను అంటున్నా, సార్ రోజు హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. ఏం చేస్తున్నాడట ఆయన? హృదయం అనే తలుపు దగ్గర 3:20లో చదువుతాం. ఏది? ప్రకటన గ్రంథంలో హృదయం అనే తలుపుని ఆయన తట్టుచూ ఉండి, నువ్వు కనుక తలుపు తెరిస్తే నీకు అన్నం తెస్తాడట, నీకు ఆశీర్వాదాలు ఇస్తాడట, నీకు క్షేమం తెస్తాడట, నీకు కావలసినవన్నీ తెచ్చిచ్చేవాడిగా ఆయన ఉన్నాడని బైబిల్ వాక్యాల్లో చదువుతున్నాం. కానీ హిజ్కియా మూతబడిన వాళ్ళ బాబు ఏదో మూసేసాడు, కానీ వాళ్ళ కొడుకు వచ్చి లేదు మందిరం తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని మందిరాన్ని తెరిచినా, ఎవరు దేవునికి చోటు ఇచ్చినా వాళ్ళు ముమ్మాటకి దీవించబడుదురుగాక. ఎవరైతే దేవుడు రావద్దు అని అడ్డగిస్తారో అయ్యా వాడికి పుట్టగతులు ఉండవు. వాడి జీవితం అలాగా అనగంటూ పోవడమే అంతే. దేవుడు వద్దండి మాకు, ఎప్పుడో పిలుస్తారు, ఎప్పుడో ఒకసారి వాడికి కుదిరినప్పుడు దేవుడు రావాలట. పాస్టర్ గారు అలాగ కూడా రాడే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పుడు మూత వేయబడిన వాటన్నిటి మీద ఇప్పుడు ఏం పేరు పెడదాం? ఎఫాతా. ఎఫాతా అంటే ఏంటి? నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక. దేవునికి స్తోత్రం. ఏమేమైతే మూత వేస్తాడో సైతాన్ గాడు, ఈ దెబ్బతోడు ఎగిరిపోవాలి అక్కడి నుంచి. ఎగిరిపోవాలి, ఆ స్థావరాల్లో ఉండొద్దు, వాడు పారిపోవాలి అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శక్తి అక్కడ విడుదల అవునుగాక. దేవుడు వాటిని తెరుచునుగాక. తెరవడం మాత్రమే కాకుండా అక్కడ ఏం రాశాడో తెలుసా? మందిరమును తెరిచి ఏం చేశాడమ్మా? చెప్పండి అమ్మా. మై కట్టుకునే వాళ్ళు చెప్పండి. మందిరాన్ని తెరిచి వాటిని బాగు చేసి. అమ్మా మందిరం బాగు చేసేది ఎవరండి? ఎవరు బాగు చేయాలి? మీ పాస్టర్ గారు ఒక్కడే చేయాలా? చేయాలా? నేను ఒప్పుకోను. మీరందరూ కూడా ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంది, అంతే. నేనైతే చెప్తున్నాను, మందిరం విషయంలో మాత్రం అయ్య బాబోయ్, అసలు కొంతమంది బాత్రూమ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు వాడతారు. కొంచెం కనీసం జగ్గు నీళ్ళు వేయరు అక్కడ.
అది రొచ్చుకొంపు కొడుతుంది, చెత్త కొంపు కొడుతుంది. అయ్యి బాబా అసలు అయినా కూడా ముక్కు మూసుకుని వెళ్ళేది వాడుకుంటాం. హే రాబోలేదబ్బా, ఆ బాత్రూమ్ శుభ్రంగా ఉండడానికి నువ్వేం చేయాలంటే బాగుచ్చి ఏం చేయాలి? ఎన్ని పనులు చేయాలండి పాస్టర్ గారు? ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నేను రాత్రి ఇంచుమించుగా 3 గంటల వరకు ప్రభుతోటే ఉన్నాను. ఉదయం లేచాను, నిద్రట్లేదు. ఈ వాక్యం చెప్పడానికి ఏంటండి, ఈ వాక్యం చెప్పడానికి అంత కష్టపడిపోవాలంటే బాబు దీని బాధ అలాగ ఉంటుంది. ప్రభు దగ్గర మొరబెట్టి ఉదయం నేను లేచాక నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంది గాక నేను ఎంతో ప్రభుని అడుగుతున్నా, ప్రభువా ఎలా చెబితే బాగుంటుంది చెప్పండి, మీరు రావాలి అక్కడ. నేను ప్రభుని అడుగుతాను, ఇగో నా సొంత మాటలు చెప్పొద్దు, అక్కడ నా మీద నీ అభిషేకం ఉందో చూసావా అదే రావాలి, అట్లా కోరుకుంటాను. నాకు ఇక్కడ ఎవరు ముఖ్యం? ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి తెలియదా 100 మంది వచ్చిపోయే ప్లేస్ కదా ఇది, ఇక్కడ సేవకులు. మరి వాళ్ళ మధ్యలో నాకు కూడా భాగ్యం ఇచ్చారంటే నేను ఇది రికార్డ్ అవుద్ది పరలోకంలో. అరే నా కోసం వెళ్ళగానే నువ్వు సరిగ్గా మాట్లాడలేదురా అనేది ఒకటి వద్దు. యోబు గారి గురించి బైబిల్లో మీరు చదవండి, 42:8 వచనంలో ఏమన్నాడో తెలుసా? పక్కన బిల్దదుని జాఫర్ గారిని వాళ్ళని వెళ్ళి పిలిచి ఇలా రండి మీరు అని పిలిచి, మీరు యోబులాగా నా గురించి మంచి మాటలు మాట్లాడలేదు మీరు అని అన్నాడు. దెబ్బతోటి వాళ్ళంతా ఊరు నాయన ఇన్ని రోజులు మేమేదో పెద్దగా మాట్లాడామనుకుంటే ఏం మాట్లాడలేదట. యోబు అన్ని బాధల్లో కూడా నా గురించి మంచి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మందిరాన్ని బాగు చేయాలి. ఏం చేయాలమ్మా? ఆ కిటికీలు శుభ్రం ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. అద్దాలు పగిలిపోయినాయి ఎవరు పెట్టుకోవాలి? ఎవరు పెట్టుకోవాలి? పాస్టర్ గారే పెట్టుకుంటాడు. మీకు వచ్చే దీవులన్నీ సగం సగం పోతూనే ఉంటాయి, అటు సైడ్ వెళ్ళిపోతాయి. దాని బదులు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఉన్నాను, నా మందిరం విషయంలో నేను చెప్తాను, ఒక్కసారి చూస్తాను, 2 సార్లు చూస్తాను, అంత పెద్ద నేనేం బాధపడినా, ఎవడు పట్టించుకోకపోతే నేనే పట్టించుకుంటా. నేను చేసేటప్పటికి ఇంకా మిగిలిన వాళ్ళు వస్తారు, ఏం పర్లేదు అలా చూస్తూ ఉండండి, మీ ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చేసి నీళ్ళే అంటాను. భలే ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకోసం ఏం చేస్తారు? ఇప్పుడు మందిరం బాగు చేసే డ్యూటీ సంఘం మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చేవాళ్ళు మీరు కూడా మందిరానికి వెళ్తున్నారా? అలా చచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది కదా. ఏదో నువ్వు కూడా చర్చికి వెళ్తున్నావా ఏంటో, నీ బావసం మీద పోయినట్టు కదా, నీకేదో లాస్ అయిపోయినట్టు. అయ్యా దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ మీద వారచూపు చూడకండి. దేవునికి స్తోత్రం. నవ్వరా నవ్వకుండానే మీరు హల్లెలూయా అంటే నిజమా కాదా తెలియట్లేదు నాకు. దేవునికి స్తోత్రం. మందిరాన్ని బాగు చేయండి సార్, మందిరాన్ని పట్టించుకోండి సార్. ఈ కార్పెట్లు కానీ ఏదైనా పోతే కొత్తవి తీసుకురండి సార్. ఇవే కాదండి, మందిరానికి చాలా అవసరతలు ఉంటాయమ్మా. నేను చెప్తున్నాను, ఒక మీటింగ్ పెడితే ఎన్నో, నేను ఏమంటానంటే ఈ గొనుక్కుంటూ సనుక్కుంటూ దేవుని కోసం ఏమీ చేయొద్దు. అలా చేసింది ఎప్పటికీ వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. ఏదైనా ఒక ఖచ్చితంగా మంచి మనిషిగా ప్రభు కొరకు నేను ఎలా చెయ్యాలి, నేను అలా మొదలెట్టాను. దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వడం చూశాను. మా విశ్వాసులకు కూడా చెప్తున్నాను, మీరు చూడండి, కనుచూపు మేరకు మీలాంటి వాళ్ళు ఇంకోటి కనబడకూడదు, అంత దీవెనలు మీకు రావాలి. అట్లా అడుగుతాను, నేను అలా అడుగుతాను. ఎందుకంటే ఈ వాక్యం నిజం. ఏది ఆకాశ భూమి తగలడిపోయినా దేవుని వాక్యం అలా ఉంటుందని 24:35లో మత్తయి సువార్తలో మనం అదే చదువుతాం. అందుచేత నేనేమంటానంటే మందిరాన్ని బాగు చేశాడట. మందిరాన్ని తెరిచింది ఎవరమ్మా? హిజ్కియా గారు. ఇదే గొప్ప భాగ్యం కదా. మరి మందిరాన్ని తెరవగానే బూజు పట్టేసి ఉంటే శుభ్రం చేశాడు, ఏమేం కావాలో అన్నీ చేశాడు. మీకు ఇంకా మాట చెప్పనా, మందిరానికి బాగు చేయడమే కాకుండా మందిరంలో మ్యూజిక్ సరి లేకపోతే మ్యూజిక్ మళ్ళీ సరి చేశాడు ఆయన. అంటే వాయిద్యాలు ఉండాలా వద్దా? నేను లైన్గా ఈ పేపరే ఫోటో ఇచ్చేస్తాను ఆయనకి, అంత క్లారిటీగా నేను తయారు చేశాను. నేను అంటున్నా, మ్యూజిక్ ఆయనే తీసుకొచ్చాడు. మందిరాన్ని 29:35 వచ్చిన 2వ దినవృత్తాంతంలో చదివితే మందిరంలో పనులు క్రమంగా జరగాలని ట్రై చేశాడట ఆయన. మందిరంలో ఏ పని కూడా అరకొరగా ఉండకూడదు, వెలితిగా ఉండకూడదు, లోటుగా ఉండకూడదు, కొంచెం బాగున్నట్టు కొంచెం సరిలేనట్టు అట్టా కాదట. మందిరాన్ని చక్కగా క్రమపరిచి పనిచేసినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రత్యేకమైన పనులు ఆయన చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత బైబిల్లో 29వ అధ్యాయం 20వ వచనం, 2వ దినవృత్తాంతాలు 29, 20వ వచనం, 21వ వచనం చదివితే ఏమండి, మందిరం విషయంలో ఆయన పెందల కడనే మందిరానికి వెళ్ళేవాడట. అమ్మా ఇప్పుడు మందిర కార్యక్రమం ఈరోజు ప్రార్థన అనుకోండి, ఎప్పుడు రావాలి మీరు? ఇంకో గంటలో ముగిస్తారనగా అలా వచ్చేవాళ్ళు ఒక రకం కాదా.
ఎట్టాగైతేలే పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయినాయి, ఏదో ఇప్పుడు ఆయన ఏదో కాసేపు వాక్యం చెప్తాడు, నవ్వుతాడు, కొంచెం ఏదో ముగిచ్చేస్తాడు, ఆమేన్ అని. కొంతమంది ఆమేన్ అనేటప్పటికి వస్తారు. అదో విచిత్రం. నేను ఇలా చూశాను మా మందిరంలో కూడా ఇలాగే ఆఖరిని ఆమేన్ అని ఆశీర్వాదం ఇచ్చేటప్పటికి వస్తారు కదా, వాళ్ళు ఇప్పుడే వస్తారు, కొంచెం చప్పట్లు కొట్టండి అందరూ అంటాం. దెబ్బతో ఇంకొకసారి ఒత్తి ఉంటాను అలాగా. దేవునికి స్తోత్రం. మరి విచిత్రంగానే ఏది ఆమేన్ అనేటప్పటికి వస్తారు. అప్పుడు అది ఏమైనా ప్రార్థనకు వచ్చినట్ట అంటే అందులో కూడా ఆశీర్వాదాలు వచ్చేస్తాయని అదేమో నమ్మకం అయ్యా బాబు. కానీ బైబిల్లో ఉంది సార్, మందిరంలో ఈయన ఎలాగుంటాడట, పెందల కడనే. ఎప్పుడమ్మా ఉందమ్మా పెందల కాడనే లేచి ఆ యాజకులందరినీ రెడీ చేసి మందిరంలో మనం ఇలా చేయాలి, అలా చేయాలి అన్నిటికీ భలే ప్రోత్సహించేవాడు, పురుగొలిపేవాడు. ఏమండే అదొక ఈయన చూడగానే బాబా రాజుగారే ఉదయమే మందిరానికి వచ్చేస్తే ఒరే మనం వెళ్ళేటప్పటికి ఆయన ఆల్రెడీ పాటలు పాడుతూ ఉంటాడని చెప్పి వాళ్ళు ఇక చూసుకో రాజుగారిని బట్టి అయినా మందిరం చురుకైపోయింది. దేవునికి స్తోత్రం. మందిరంలో ఉద్యమం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. మందిరంలో మళ్ళీ మ్యూజిక్స్. నేను అనుకుంటాను బాబు నిన్న అయ్యగారు ఆరాధన చేస్తుంటే ఎన్నో సంవత్సరాల క్రితం చేసే ఆరాధన నేను మణుగూరులో చూశాను. మీకు గుర్తుందో లేదో, మణుగూరులో ఒకసారి ఈ జార్జి బాబుని తీసుకెళ్ళాను నేను. ఎమ్మి కూడా వచ్చినాడు. అప్పుడు ఆ రోజు కరెంట్ లేదు. ఏమంటే మనిషిని నీ మీద ఎక్కించే నించోబెట్టామో ఈయన్ని మొత్తానికి నిలబెట్టి ఆరాధన కొన్ని గంటలు చేశాం. అది నాకు గుర్తొచ్చింది. నాకు అనిపించింది లార్డ్స్ గ్రేస్ చర్చి తరపున చక్కటి మ్యూజిక్తో కూడిన ఆరాధన పాటలు బయటకు వస్తే భలే ఉంటుంది. ఎందుకంటే ఆ మెటాలిక్ వాయిస్ నీకు ఉంది కాబట్టి నాకున్న సంతోషం చెప్తున్నా. అంటే నేను అంటున్నా ఈ హిజ్కియా గారు రాజుగారే కానీ రాజుగారు పాలన చేసిందే కాకుండా ఏం చేశాడో తెలుసా? ఏమంటే మందిరాన్ని తెరిచాడు, వాళ్ళ బాబు మూసేస్తే ఈయన వెళ్ళి తెరిచాడు, వాళ్ళ బాబు పాడు చేస్తే ఈయన మందిరాన్ని బాగు చేశాడు. ఏమో సార్ వాళ్ళ నాన్న పాటలు గట్ల వద్దు అని ధూపస్తంభాలు పెట్టింది అతనే. రకరకాలు తెచ్చిపెడితే ఆయన పీకి పడేశాడు. దేవునికి మహిమ పూర్తిగా తెస్తా ఉంటే బైబిల్లో ఎలా రాశారంటే ఇతని గురించి రాసినప్పుడల్లా మోషే గారిని తెచ్చారు, ఇతని గురించి రాసినప్పుడల్లా దావీదు గారిని తెచ్చారు. ఇతని గురించి రాసే పదాలు కనుక మీరు చదివితే దావీదు గారి కాలంలో ఆరాధనలు జరిగాయి, 24 గంటలు ఆరాధన జరిగాయి. ఒకేసారి మందిరంలో వాయిద్యాలు వాయిస్తే 1000 మంది వాయించేవారు, చప్పట్లు కొడితే 1000 మంది చప్పట్లు కొట్టేవారు వచ్చేవాళ్ళు, పాటలు పాడితే 1000 మంది పాడేవారు. ఇదంతా డిటో ఇతను ఏం చేశాడంటే మందిరంలో ఆ వాయిద్యాలన్నీ దావీదు గారి కాలంలో ఉండే ఆ వాయిద్యాలన్నీ మళ్ళీ మందిరంలో అమలుపరిచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరంలో వాయిద్యాలు ఉండాలా వద్దా? అప్పుడు మీ మందిరంలో వాయిద్యాలు వాయించే వాళ్ళ కోసం మీరు ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. బాగు చేసే వాళ్ళ కోసం ఏం చేయాలి? చెప్పండి. మందిరం గురించి పట్టించుకునే వాళ్ళ కోసం ఏం చేయాలి? ఏటో అలా చెప్పగా చెప్తారు. బాగు ప్రార్థన చేయాలి. ప్రార్థన నువ్వు చేసేది ఇది ఇలాగేనట్టి ప్రార్థన చేయాలి, గట్టిగా చెప్పాలి, వాళ్ళు ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. అమ్మ నేను చెప్పేది మీకు అర్థమైతే కనుక మన ఇంట్లో ఉన్నా లేకపోయినా దేవుని విషయంలో ఆ అమ్మగారు ఎవరో కానీ ఎన్ని కాసులు వేసిందట? ఎన్ని కాసులు? 2 కాసులా? అదేమైనా గొప్ప? 2 కాసులు ఏంటది అలా రాసాడేంటి? 2 కాసులు ఇస్తే యేసు ప్రభు చూడు ఎవరు ఎక్కువ ఇచ్చారు అంటే ఆడెవడో చెక్కు మీద మీరే సంతకం పెట్టుకొని అన్నాడు, ఒకటి వేసాడు, అది లెక్కలేదట. ఆడెవడో కట్టలు తీసుకొని ప్రభు చూస్తున్నాడో లేదని అది లెక్కలేదట. ఆ రోజు ఇప్పుడు అనుకుంది ఈరోజు ఏసై వచ్చి అక్కడి నుంచి ఉన్నాడు, ఆయన ఉండకపోతేనా గబగబా అలాగే వేసేసి వెళ్ళిపోయేవాడిని అంటే ప్రభు ఆమె వేయడమే చూశాడట. ఆమె ఎలాగిచ్చింది అంటే నేను అంటున్నా అమ్మ దేవుని కోసం దేవుడు గొప్పగా ఆయన ఆనందపడ్డానికి నీ నుంచి కూడా ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే మేము ఖర్చు పెట్టకుండానే ఏం మీటింగ్లో ఉండవండి, మేము ఖర్చు పెడతాం. చాయ్ డ్యూటీ నాది, ఎవరిది టీ పొడి తెచ్చేది నానే, అంత అవసరం లేదు, అన్నీ నేనే ఒక్కడనే తెస్తాను. అర్థమైందా? చెప్తున్నా. దీనికన్నా పెద్ద పనులు ఉంటాయి. ప్రభు విషయంలో మాత్రం నేను చెయ్యాలి అలాగా పార్టిసిపేట్ అవ్వండి, పంచుకోండి. అప్పుడు ఏమవుతారు అని అంటే దేవుడు ఇప్పుడు వాక్యం క్లోజ్ చేద్దాం. ఇంకా మీకు చాలా చక్కటి వచనాలు ఉన్నప్పటికీ కూడా ఏమండి ఇతను పెందల కడనే లేచి దేవుడిని ఆరాధన చేసేవాడు. అది మాత్రమే కాకుండా మందిరంలో దేవునికి ఇవ్వడంలో ఈయన ఇంచుమించుగా దావీదు గారు ఇచ్చినట్టు ఇచ్చేసేవాడు. ఎట్లాగిచ్చేవాడు? దావీదు గారు కూడా దేవుడికి తెలుగులో ఎలా రాశాడో తెలుసా? తనకు కలిగిన దాంట్లో ఇచ్చేవాడని ఒకటి ఉంది తెలుగులో.
ఇంకొకటి ఏంటంటే మక్కువ చేత ఇచ్చాడని కూడా తెలుగులో ఆయన గురించి అలా కూడా ఉంది దావీదు గారు. ఇప్పుడు దావీదు గారు అలాగ ఇచ్చారు, ఈయన కూడా అలాగే ఇచ్చాడు. ఇస్తుంటే అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళంతా ప్రభు సేవ కోసం ప్రభు పరిచర్యలో మేము పార్టిసిపేట్ అవుతామని వాళ్ళు కూడా మొదలెట్టారు. 3వ నెలలో తెచ్చారండి. 3వ నెలలో వాళ్ళు కుట్టలు తెలుగు బైబిల్లో కుప్పలుగా గుట్టలుగా ఏంటో పెద్ద పెద్ద రాసులుగా వేసినట్టు రాశారు. తెచ్చారు. అవి కలెక్షన్ చేసి ఏది ఒక దేవుని యొక్క సంబంధమైన దాంట్లో పెట్టడానికి ఇంచుమించు 7వ నెల వరకు చేశారట. 3వ నెలలో తెస్తే ఎన్నో నెల వెళ్ళింది? ఎన్నో నెల చెప్పండి అమ్మ. దేవునికి ఇచ్చే వాళ్ళలో నీ పేరు ఉండునుగాక. నేను చెప్తున్నా, ఎవరో మనల్ని మెచ్చుకోవాలని అలా ట్రై చేయకండి, అట్లా ట్రై చేయకండి. నేను ఇవ్వడం దేవునికి మొదలెట్టాక మా సంఘానికి చెప్పాను ఏంటంటే, మీరు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేను అంటాను, నేను ఇవ్వకుండా మీరు ఇవ్వండి అంటే అది తప్పు అయిపోద్ది. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఈడెవడరా ఈడు, నాకు ఇవ్వడం చేత కాదు కానీ అందరిని ఇవ్వండి అంటాడా. నువ్వు ఇయ్యరా ముందు అంటే అప్పుడు నేను ఇవ్వాలి. నేను ఇచ్చి అప్పుడు మీ సేవకుడు అట్టాటోడు కాబట్టి ఆయన దేవునికి ఇచ్చినట్టుగా మీరు కూడా ఈ దేవునికి ఇవ్వడంలో, ఈ హిజ్కియా గారు దేవునికి ఇవ్వడంలో ఎవరి పేరు రాశారంటే దావీదు లాగా. దేవునికి స్తోత్రం. ఆరాధన విషయం వచ్చేటప్పటికి ఎవరి పేరు రాశారు? దావీదు లాగా అని రాశారు. విచిత్రం. ఆఖరిగా నేను కన్క్లూషన్ చేస్తాను. ఇట్లాంటి మనిషిని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వచ్చేసే అంటున్నాడు. ఏమంటున్నాడా చెప్పండి. ఏంటండి ఇన్ని పనులు చేసిన వాడిని వచ్చేసేయంటే ఏం బాగుంది సార్? ఏమన్నా బాగుందా? నేను ఒకసారి చార్లెస్ అయ్య గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వచ్చింది. ఎందుకంటే నన్ను తమిళనాడు నుంచి ఆంధ్రాకి తెచ్చింది ఆయన. నేను చాలా బాధపడ్డాను. మధ్యలో వదిలేశాడు రా నన్ను. ఆయన ఒకరోజు ఇక్కడ వాక్యం చెప్పి మేము ఇలాగ వెళ్తుంటే నా భుజం మీద మనిషి మొత్తం పడిపోయి మాట్లాడటలేదు. అయ్యా అంటున్నాను. అయ్యా లేదు, ఏమి లేదు. అయ్య బాబా ఏదో అయిపోయినట్టు ఉందని చెప్పి నేను బండి వెంటనే గబగబా తిప్పి ఇక్కడ 4వ రోడ్లో అక్కడ హాస్పిటల్ ఉంది, అదేదో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్తే మనిషి బతుకున్నాడా అని అడిగారు వాళ్ళు. ఇదేంట్రా బాబు ఇలాగంటున్నారని అంటే బతికే ఉన్నాడండి అన్నాను. ఎక్కడున్నాడని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చి కాఫీ ఇచ్చి తాగమని అన్నారు. తాగాక నేను ఆయన ఇంకా అలాగే వచ్చుతాను, బాబు ఈయన ఎప్పుడు కూడా చచ్చిపోయేటట్టు ఉన్నాడు, నా బండిలో కూడా చచ్చిపోతాడేమో అని నేను చాలా బాధపడేవాడిని. ఒకరోజు ఆయన ఏమన్నాడంటే, తంబి ఒకవేళ నేను హైదరాబాదులో చచ్చిపోతే నన్ను నువ్వేం చేస్తావు అన్నాడు. సమాధి చేస్తావా అది ఇది అడిగితే నేను నవ్వుతూ అన్నాను, ప్రభు పేరు మీద చెప్తున్నాను, రాసి పెట్టుకో, నువ్వు ఇక్కడ చచ్చిపోవు అన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నావు అన్నాడు. మీ ఇంటోళ్ళని బట్టి నేను చెప్తున్నా. మీ ఇంటోళ్ళు ఎట్టాంటోళ్ళో నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వరు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను అలా బయట నుంచోని అయ్యా ఆయన లేడు అని చెప్తే మధ్యాహ్నం వరకు అక్కడే నుంచునేవాడిని చచ్చినట్టు. ఏది అక్కడ కిల్పా గార్డెన్లో నుంచునేవాడిని. అయ్యగారు లోపల ఉన్న ఆయన వచ్చేవాడు కాదు. నేను ఒక తర్జుమా చేసేవాడిని, పెద్ద ఏం ముఖ్యం కాదు. ఆయనకి నేను తర్జుమా చేస్తే ఆయన కాలం అంతట్లో నాకు ఒక్క 10 రూపాయలు ఇవ్వలేకపోయాడు ఆయన. అంటే మా చార్లెస్ అయ్య గారు అంటే అంత గొప్పవాడు తెలుసా మరి? అర్థమైందా? దగ్గర నేను ఆయన 20 సంవత్సరాల పైన సేవ చేశాను. స్టేషన్కి తీసుకెళ్ళాలి, స్టేషన్ నుంచి తేవాలి, అన్నం ఎవరు పెట్టకపోతే మేము పెట్టాలి దారిలో. ఒక్క 10 రూపాయలు, ఒక్కవేళ తప్పు జారి 10 రూపాయలు అప్పిస్తే ఇలా గిల్లేవాడు నన్ను. జ్ఞాపకం వెచ్చుకో, 10 రూపాయలు నాకు కుడతా నన్ను ఉంగలకే తిరిపోయిన కొడుకును అనేవాడు. అవును ఆయన 10 రూపాయల కోసం అలాగా. అయితే ఈయన చచ్చిపోవడం అని అనగానే ఆయన ఏంటి అలాగనేసావు నువ్వు అని అన్నాడు. అంటే ఆయన ఇక్కడ చచ్చిపోవాలి, ఇక్కడ సమాధి చేయాలని ఆయన ఆశపడ్డాడు. నేను అన్నాను, దేవుడి పేరు మీద చెప్తున్నా, నువ్వు గుర్తుపెట్టుకుని నువ్వు ఇక్కడ చచ్చిపోవు అన్నాను. ఎందుకు అంటే రేపు ఇక్కడ చచ్చిపోతే మీ ఇంటోళ్ళు మా సారు వచ్చేటప్పుడు ఇంత డబ్బు తెచ్చాడు అది మీ ఇంట్లో ఉందట కదా అంటే ఇట్లాంటి కథలు వేస్తారని ఇవన్నీ నేను వెంటనే దేవుడు లోపల చూపించేస్తున్నాడు. చచ్చిపోవు అంటే సరే నేను చచ్చిపోయినా కూడా సమాధి నువ్వే చేయాలన్నాడు. చచ్చిపోయాడండి ఆయన చెన్నైలో. నేను ఫోన్ చేస్తే కావలికారంటే పోలీసు వాళ్ళు ఫోన్ ఎత్తి ఏమన్నారో తెలుసా? యారని ఇంకా అని అడిగారు. అయ్యా నేను ఫలానా అంటే మా నాయనండి ఆయన అంటే, అరే ఉంగ అప్ప ఎరందుటారయ్యా చచ్చిపోయాడయ్యా అన్నారు. గబగబా అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి సమాధి చేసాం. బట్టలు నేను కుట్టించిన సూటే వేసాను ఆయనకి చెప్తున్నాను. అంటే అప్పుడు అంత మంచి ఆయన చనిపోయినందుకు నా మనసు ఏమనుకుందా అంటే, ప్రభువా
తప్పు చేసావు ప్రభువా, నువ్వు గూండాగాళ్ళు బతుకుతున్నారు, రవిడి వాళ్ళు బతుకుతున్నారు, అతడు కనుక బతుకుంటే ఇంకా కొంతమంది నీ దగ్గర తెచ్చేవాడు కదా అని నాకేంటేంటో బాధ వచ్చి నన్ను ఒక్కడిని వదిలేశారు ఇక్కడ అని నేను బాగా పడతా. ఇంతకీ ఈయన ఇప్పుడు పరలోకానికి ఎలాగెళ్తాడు అదన్నో చూపించన్నాను. అంటే ఏదో తృప్తి అవ్వాలని, కానీ చూపించాడండి. అప్పుడు నాకు అర్థమైంది ఈయన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో చూశాక, అమ్మాయ ఖచ్చితంగా ఈ మాత్రం సేవ చేస్తే పరలోకానికి వెళితే అలా అయితే నాకు దేవుడు రెడీ పెట్టాడు, దేవునికి స్తోత్రం అనుకున్నా. మనమందరం ఎక్కడికి వెళతాం? ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంత మంచి పరిచర్య చేసిన ఆయన ఇప్పుడు బైబిల్లో రాసి ఉంది, ఇలా గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడట, ఏడుస్తున్నాడట. మీకు తెలుసా బైబిల్లో హిజ్కియా గారు ప్రార్థన చేస్తే రోగులు బాగయ్యేవారు. బైబిల్ అలా రాసి ఉంది. మామూలు ప్రార్థన కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడట. కన్నీళ్ళు అంటే ఏదో అనుకోకండి, మీకు బాధలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి చూడు. తెలుగు బైబిల్లో కన్నీళ్ళు ఇంకొక పదం ఏంటంటే, కన్నీళ్ళు అంటే నేల మీద ఒరిజినల్ విత్తనం నాటడం అన్నమాట. అది ఆయన బుడ్డిలో రికార్డ్ అవుతుంది. కన్నీళ్లతో మీరు విత్తువారు ఎట్లాగా కన్నీళ్ళతో, అంటే నేను కన్నీళ్ళు ఇట్ ఈస్ ద వండర్ఫుల్ సీడ్స్ అని అనాలన్నమాట. అది మీరు బాధపడుతున్నారేమో, కష్టపడుతున్నారేమో, మీ కన్నీళ్ళను ఆయన ఏం చేస్తాడంటే దుఃఖాన్ని నాట్యముగా మార్చేసేవాడు ఆయన. ఇక ఈయన కన్నీళ్ళతో ఏడుస్తుంటే ఆ సేవకుడేమో చెప్పేసి వెళ్ళిపోతాడు, నువ్వు వెనక్కెళ్ళు మా పిల్లోడు ఏడుస్తున్నాడు అని అన్నాడు. రాజు ఏడుతున్నాడు, అతను చచ్చిపోవడం చెప్పు అతనికి ఇంకా ఎంతకాలం బతుకుతాడట? మీరు ఎంతకాలం బతకాలనుకున్నారు చెప్పండి, పోనీ అదన్నా చెప్పండి. మీకు ఇంకా ఆయుష్ కావాలా వద్దా? వీళ్ళకేమో అర్థం కావట్లే. ఈయన వచ్చేస్తాక రెడీ అయిపోయాడు. అయ్యో వద్దు ఆగు, ఆపండి అతన్ని. దేవుడు చెప్తున్నాడు అలాంటి మనిషి ఏది మందిరాన్ని ప్రేమించేవాడు ఉండాలి, మందిరాన్ని బాగు చేసేవాడు ఉండాలి, మందిరాన్ని తెరిచేవాడు ఉండాలి, మందిరంలో ఆరాధన చేసేవాడు ఉండాలి, మందిరం మీద మక్కువ కలిగిన వాడు ఉండాలి. ఉండమను. అతను వచ్చేస్తాను అంటున్నాడు, అతను రెడీ అయిపోయాడు. నేను తీసుకెళ్ళిపోతానంటే వచ్చేస్తానని అంటున్నాడు. కానీ అరే ఆగుతానని అన్నాడేటి, నువ్వు వెళ్ళు అన్నట్టు ఆ సేవకుడు, ప్రభు ఇప్పుడు అతను చచ్చిపోతాడని చెప్పన్నా, ఇప్పుడు నన్ను వెళ్ళి ఇలా చెప్పమంటే ఎరా ఎటకారం ఆడుతున్నారు లోపల ఏంటి అంటారు ఇప్పుడు రాజుగారు. ఎట్టాగబ్బా, కానీ దేవుడు చెప్పాడనే, సార్ దేవుడు మీరు చచ్చిపోతారని అన్నాడు కానీ ఇప్పుడు కాదట. మీకు దేవుడు మళ్ళీ ఎంత ఇచ్చాడు? మీకు ఎంత కావాలి ఇప్పుడు అడిగేసేయండి అమ్మా. ఈ వాక్యంతో మీరు అడగండి అమ్మా. మంచి చేసేవాళ్ళు ఉండాలి, దేవుడి తరపున బతికే వాళ్ళు ఉండాలి, దేవుని కొరకు సాక్షులుగా ఉండాలనుకునే వాళ్ళు ఉండాలి, దేవుని ఆరాధించే వాళ్ళు ఉండాలి, దేవునికి స్తోత్రం. పాడుపడ్డ పరిస్థితులు బాగు చేసే వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టరా ఇప్పుడు. దేవుని కోసం నువ్వు ఉండాలి, నువ్వు సావడానికి కాదు, నువ్వు ఉండాలి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పగానే ఇంకా నువ్వు బతకాలి అని అనగా, అవునా నేను ఉండాలంటారా అంటే, నాయన నీలాంటి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో రాసున్న ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఇతని వలన దేశమంతా సంతోషించాను అని రాశాడు. ఏం రాశాడమ్మా చెప్పండి అమ్మా. మందిరం సంతోషంగా ఉండాలంటే ఎవరు ఉండాలి? హిజ్కియా ఉండాలి. ఇప్పుడు హిజ్కియా పేరు తీసి మీ పేరు రాయండి. ఎంతమంది రాసుకుంటారు అక్కడ? రాయండి అబ్బా గబగబా బైబిల్లోనే. నాన్న అలాగే రాసేసుకున్నా. హిజ్కియా గారి పేరు ఆయన ఒకప్పుడు ఇలా చేశాడు, ఇప్పుడు ఆ పేరు ఎవరికంటే నాకే ఉందని రాసుకున్నాను నేను. ఇప్పుడు మీ పేరు రాసుకోండి సార్. మీ వల్ల మందిరం బాగవును గాక, మీ వల్ల మందిరంలో ఆరాధన ఉండును గాక, మీ వల్ల మందిరంలో చక్కటి ఆరాధన దేవదూతలు దేవుణ్ణి కొనియాడినట్టుగా. అయ్యా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు రావాలి, దేవుని దగ్గర నమస్కారం చేసే వాళ్ళు రావాలి, దేవుణ్ణి హెచ్చించే వాళ్ళు రావాలి. అలాంటి వాళ్ళు రావాలి అంటే మీరు బతకాలి. ప్రభు కోసం చచ్చిపోవాలి అనగానే అందరూ చెయ్యెత్తారు. ఎందుకంటే నిమిషాల్లో ప్రాణం పోతుంది, పరలోకానికి పోతాం. కానీ ప్రభు అట్టాటోళ్ళు వద్దు, నాకు ఆల్రెడీ నేను వీళ్ళందరి కోసం చచ్చిపోయాను కాబట్టి ఇప్పుడు నా కోసం బతకాలి. బతికే వాళ్ళు ఎంతమంది? యేసయ్య కోసం మూర్ఖుల మధ్యలో బతికే వాళ్ళు ఎంతమంది? అయ్యా నువ్వు బతకాలి. చచ్చిపోదామని అనుకున్నా చచ్చిపోయేవాడు ఇప్పుడు బతకాలి. కొంతమంది అలాగే మందిరానికి వస్తారు, ఈ ఒక్క వాక్యం వినేసి చచ్చిపోతే బాగుంటుంది అంటే, ఈ ఒక్క వాక్యమే నువ్వు అనేక సంవత్సరాలు బతకాలి. దేవునికి స్తోత్రం. చచ్చేవాడు కాస్త బతకాలంటే మందిరం కావాలి. దేవునికి స్తోత్రం. మందిరంలో ఆరాధన, మందిరంలో అబ్బాబాబా మీరు చదవాలి సార్, చాలా స్పెషల్ నోట్స్ అండి ఇది. ఆయన లాంటి ఒక మంచి రాజుని నేనైతే చూడలేదు.
అంత స్పెషల్గా ఉన్నాడు. నేను ఇతనికి ఏదన్నా పేరు పెడితే బాగుంటుందని అదే నేను అన్నాను. ఏది గంజాయి మొక్కల్లో ఆ తులసి చెట్లకు బతికేసాడు సార్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. మరి ఎక్కువ అయిపోయింది అనుకుంటా, అరగంట ఎంత వెళ్ళిపోయి చెప్పట్లేదు అయినా. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రభుకి మనం అందరం కూడా